మరి అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక్కసారి మన ప్రశస్త సహోదరులు దేవుని దాసులు మహబూబ్ నగర్లో మరి సేవ చేయుచున్న మరి బెన్నీ గారు మన మధ్యన ఉన్నారు. మరి అనేక మార్లు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి మరొక్కసారి మన మధ్యకు రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. మరి మరొక్కసారి దేవుడు తన దాసులను మరుగు చేసుకొని మరి ఇంతకు ముందు బలమైన వర్తమానాలు మన దేవుడు దాసుని మరుగు చేసుకొని అనుగ్రహించిన విధంగా మరొక్కసారి ఆయన్ని బోరగా వాడుకొని మరి బలమైన వర్తమానాన్ని మనకు అనుగ్రహించులాగున చిన్న ప్రార్థన కలిగి ఉండండి. మరి ఈ సమయాన్ని మరి వృధా చేయకోకుండా నేరుగా మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తూ ఉన్నాను. మరి ముందుకు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువు యేసు క్రీస్తు, మీరు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి సమయంలో ప్రభా ఇంతవరకు సంఘమంతయు దేవుని దాసునితో కలిసి చక్కగా ఏకీభవించి ఆరాధించి స్తుతించి పాడి నిన్ను కొనియాడారు ప్రభువా. అందును బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాయంకాలపు ఆరాధనలో మా మధ్యకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను దేవా. దేవదిగో తండ్రి, నీ వాక్యమునకు ఏ మానవుడు అనువాదము చేయలేడు. మీరే రంగం మీదకి వచ్చిన ఆయన మీ వాక్యమునకు మీరు అనువాదము చేయమని అడుగుతా ఉన్నాను. ఆ ప్రకారంగానే ప్రభువా ఓ దేవ నీ వాక్యాన్ని మేము సమీపిస్తూ ఉన్నాము దేవా. చదవబడిన లేఖన భాగం మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రతి హృదయమును దేవా మీ ఆత్మతో ముద్రించుము నాయన. మీ ఆత్మకు అభిషేకం అందరికీ దయచేయము దేవా. ఓ తండ్రి దేవా, మీరు మాట్లాడుచున్న ప్రతి మాట తండ్రి అది నీదయ్యున్నదని ప్రతి ఒక్కరు నమ్ములాగన నాయన. ఓ నమ్మకమైన ప్రతి హృదయాన్ని తండ్రి సున్నతి చేయమని అడుగుతా ఉన్నాను. జీవం గల ప్రతి నీ మాటను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభువా అల్పుడైన నన్ను తండ్రి మీరు మరుగుపరిచి దీనుడను దుమ్మి ధూళి వంటి వాడును ప్రభువా. కేవలం నన్ను మరుగుపరిచిన ఆయన నీ ఆత్మ ద్వారా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. కూడి ఉన్న సంఘమునకు దేవాదిగో తండ్రి వధువునకు ప్రభువా ఇదెంతో ప్రయోజనకరంగా ఉండినట్లు నీ సహాయం మీరు మాకు దయచేయమని కూడి వచ్చిన వీళ్ళందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తుని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి కూర్చోనండి. పిల్లలు, మరి సమయంలో దేవుని సన్నిధిలో మీ మధ్య ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన తన అపారమైన ప్రేమను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మరి దైవజనులు మరి పాస్టర్ బాబుదీప్ గారిని బట్టి అలాగే పిల్లల వారికి ఇచ్చిన సంఘమును బట్టి సంఘ పెద్దలను బట్టి కుటుంబాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా స్తుతి చేయటి యథార్థవంతులకు శోభస్కరమని దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి చివరి దినాల్లో ప్రియులారా దేవుని యొక్క సన్నిధికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ఆశీర్వాదకరమని దేవుని ప్రవక్త మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ యొక్క వాక్యాంశాన్ని మనం గమనించినట్లయితే మరి ప్రవక్త గారు చాలా వర్తమానాలు దీని గురించి మనం చెప్పినట్లు మనం చూస్తాం ప్రియులారా. అయితే ఇది నాకెంతో ఇష్టమైన మరి కార్యమని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే దేవునిని సమీపించుటకు పరిగెత్తుకుని వచ్చుట, దేవునిని సమీపించటానికి పరిగెత్తుకుని వచ్చుట.
ఎందుకంటే పిల్లారా, ప్రవక్త గారు ఒక సందర్భాన్ని చెప్తా ఉన్నారు. అయితే అది మనము చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మరి వర్తమానం నమ్ముచున్న దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారనే కార్యాన్ని ప్రియులారా ప్రవక్త ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ప్రియులారా, ఇది చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ దినాన్ని ప్రియులారా దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సహవాసములో ఉండకుండా చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని చిత్తము నెరిగిన బిడ్డలుగా ప్రియులారా మనం గమనించవలసిన కార్యం ఇది. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు అన్న వర్తమానములో ప్రవక్త 19వ పేరాలో చెప్తున్నాడు ఈ కార్యాన్ని. వర్తమానము గౌరవప్రదమైన దానిగా ఉంచుము అంటే, ఈనాడు చాలామంది పిల్లారా వర్తమానాన్ని ప్రేమిస్తున్నట్లు కనబడుతున్నారు, వర్తమానం కొరకు పిల్లలు జీవిస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ వర్తమానం పట్ల వారికి ఉన్న గౌరవం చాలా తక్కువని దేవుని లేఖనాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఎందుకంటే ఈ కాలంలో మనకు అవసరమైన కార్యాన్ని దేవుడు తన యొక్క దూత ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. దాన్ని ఇక్కడ చెప్తే చూడండి, వర్తమానమును గౌరవప్రదమైన దానిగా ఉంచుము, సరైన జీవితమును జీవించుము. వింటున్నారా? సరైన జీవితమును జీవించుమంటే ప్రస్తుత దినాల్లో సంఘముగా ఉన్న మనకు అవసరమైన కార్యం ఏంటంటే ప్రియులారా చూడండి, ఒకరినొకరు హత్తుకుని చాలా సమీపంగా జీవించవలసిన గడియ ఇది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ప్రవక్త, సరైన జీవితమును జీవించుము, దాని మీద ఎటువంటి మచ్చ రానియకుము. వింటున్నారా? అంటే మనం జీవించే జీవితమును బట్టి మనము కలిగి ఉన్న ఈ వర్తమానానికి ఎలాంటి మచ్చ కూడా రానియకమని చెప్తా ఉన్నాడు ప్రియులారా. అలాగే మనము చాలా ఆలస్యమైన సమయంలో జీవిస్తూ ఉన్నాం. మనం అంటే ఈ వర్తమానం దొరికిన తర్వాత ప్రియులారా మనకు సమయం చాలా కొంచెమే ఉన్నదని వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనము గమనించగలుగుతున్నాం ప్రియులారా. అంటే ఈ యొక్క మరి లోకంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించినప్పుడు ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని, లేదా ఎత్తబోట జరగబోతూ ఉన్నదని మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దాన్నే ప్రవక్త అంత చక్కగా చెప్తున్నాడంటే, మనము చాలా ఆలస్యమైన సమయములో జీవించుచున్నాము కాబట్టి ఆ గడియలో మనము చాలా ఆలస్యముగా ఉన్నాము. శుభప్రదమైన జీవితమును జీవించుదుముగాక. ఏమన్నాడు ప్రవక్త ఇక్కడ? శుభప్రదమైన జీవితమును. అంటే మన జీవితంలో పిల్లారా ఎల్లప్పుడూ కూడా మంచినే మనం ప్రదర్శించాలి. ఎల్లప్పుడూ పిల్లారా మంచి కొరకే మనం ప్రయాసపడాలి. అందుకనే దేవుని ప్రవక్త మనకు నేర్పించిన కార్యం ఏంటంటే, ఎవరి గురించైనా మనం మాట్లాడినప్పుడు ప్రవక్త అన్నారు, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే అతని గురించి మంచి చెప్పమన్నాడు ప్రియులారా. వింటున్నారా? అతని గురించి మంచి చెప్పమన్నారు. అయితే మరి ఈ దినాల్లో మంచి కంటే చెడు చాలా ఎక్కువ చెప్తా ఉన్నారు, చెడు చాలా ఎక్కువ పిల్లారా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఆ విధంగా మనం చేసినప్పుడు మనం గమనించవలసిన కార్యం ఏంటంటే, మనము దేవునికి దూరం అయిపోతున్నాము. మనము దేవుని సహవాసానికి మనము దూరం అయిపోతున్నామని తప్పగా దాన్ని మనం ఎప్పుడు మనము దాన్ని గ్రహించగలమంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మను మనం కలిగి జీవించాలి అంటే సహవాసములో గొప్ప ఐక్యత మనకు కావాలి ప్రియులారా. ఎందుకు మనకు ఐక్యత అవసరం అంటే, దేవుని యొక్క సన్నిధి మన మధ్యకు దిగివచ్చి మన శరీరం యొక్క మార్పు కొరకు దేనినైతే ఆయన ఇవ్వబోతున్నాడో దాని కొరకు మనము ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి దాన్ని పొందుకునే విషయంలో ఎక్కడ మనం తప్పిపోకూడదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ గమనించవలసిన కార్యం ఏదనగా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. శుభప్రదమైన జీవితమును జీవించుదుముగాక. నా జీవితములో, నీ జీవితములో, మనందరి జీవితాలు దేవుని ఎదుట పట్టబడవలసిన అవసరమై ఉన్నది. అంటే దేవుని ఏం చేయాలంట? మనందరి జీవితాలు దేవుని సన్నిధిలో పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకు మనం పెట్టాలి అంటే ప్రియులారా, ఈ చివరి దినాల్లో ద్వేషాలు, కోపాలు, అసూయలు పెంచుకోవడం కాదు ప్రియులారా. సంఘమంతా ఒక్కటిగా, ఆయన శరీరం అంతా ఒక్కటిగా ఏకమై ఆత్మ కలిగించి ఐక్యతలో ప్రియులారా దేవుని జీవాన్ని కలిగి
ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తామో ఆత్మ కలిగించే ఐక్యత మనకి ఏం చేస్తుందంటే దేవుని యొక్క గొప్ప శక్తిని లేదా దేవుని యొక్క గొప్ప ప్రభావాన్ని మన మధ్యకి తీసుకొస్తుంది ప్రియులారా. అప్పుడు మనకు కలిగే ఆనందము అది కేవలము పరలోకపు ఆనందం మాత్రమే కానీ అది భూ సంబంధమైన ఆనందం కాదు ప్రియులారా. ఎందుకంటే ఈనాడు సహవాసములో ఉన్న సంతోషము కానీ సహవాసంలో ఉన్న ఆనందము కానీ ఈనాడు చాలామందికి తెలియట్లేదు ప్రియులారా. ఎందుకంటే ప్రవక్త ఒక మాట అన్నారు, మీరు ఆదివార క్రైస్తవులుగా ఎన్నడూ మీరు ఉండరాదు అన్నాడు ప్రవక్త. మనము వర్తమానము నమ్మే మనము వాక్యాన్ని నమ్మే మనం ప్రియులారా ఆదివార క్రైస్తవులుగా మనం ఎన్నడూ కూడా ఉండరాదు అన్నాడు. అంటే సంఘ కాపరి దేనినైతే ప్రకటించాడో సంఘమంతా దానికి లోబడి. ఆమేన్. ఈ మధ్యలో చాలామంది ఏం చెప్పుకున్నారంటే మీ సంఘంలో 200 మంది ఉన్నారు కదా, సరే బుధవారం అంటే కనీసం 75 నుంచి 100 మంది అయితే వస్తారు. మా సంఘంలో అయితే 50 మందే ఉన్నారు కదా, కనీసం 10 మంది రావటము చాలా కష్టం అని అంటున్నారు. అంటే వారములో ఒకరోజు చేసే భక్తి మనలను దేవుని రాజ్యము చేర్చగలదా లేదన్న ఒక పరిశీలన మనము కలిగి దాన్ని తప్పగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. వారములో ఒకరోజు భక్తి అది ఎన్నడూ కూడా మన శరీరం యొక్క మార్పునివ్వదు ప్రియులారా. ఎందుకంటే ఏమన్నాడు అక్కడ, ఆ దినము సమీపించుకొలది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు అది ఏ దినం అది? ఆ దినం అంటే ఎత్తబాటు రాకడ. 4వ ముద్రలో దీని గురించి చాలా 86వ పేరలో చాలా స్పష్టంగా చెప్తాడు ప్రియులారా. 4వ ముద్ర 84వ పేరలో చాలా స్పష్టంగా చెప్తారు ప్రవక్త. కాబట్టి ప్రవక్త చెప్పిన ప్రతి కార్యాన్ని కూడా మరి వధువు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని. అంటే మనం గమనించండి, ఆదివార క్రైస్తవులుగా మనం ఎందుకు ఉండకూడదంటే ఏ రోజు సంఘములో ప్రార్థన ఉన్నదని ప్రకటించారో ప్రియులారా సంఘమంతా కూడి వచ్చేయాల. అంటే ప్రియులారా శత్రువు అపజయం పొందాలి అంటే సంఘమంతా ఒక్కటిగా ఉండాలి. సంఘమంతా ఒక్కటిగా ఉన్నప్పుడు దేవుని శక్తి దిగివచ్చి శత్రువు అంతటి ఏం చేస్తుందంటే ముక్కముక్కలు చేసేస్తుంది ప్రియులారా. కాబట్టి అక్కడ శత్రువు యొక్క ఆలోచనలు తెగనరగటానికి మరి దేవుని శక్తి దిగి రావాలి అంటే మనం ప్రియులారా మనము మన సొంత కార్యక్రమాలు ఉంటుంది అన్నాడు రానే వస్తుందా? రాదు ప్రియులారా. అందుకని ఇక్కడ చూడండి ప్రవక్త గారు ఏమన్నారు ఇక్కడ, నా జీవితములో నీ జీవితములో మనందరి జీవితాలు దేవుని ఎదుట పెట్టబడవలసిన అవసరం ఉన్నది. మన యొక్క యవన జనులు ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు, చాలా జాగ్రత్తగా గమనించాలి, మన యవనస్తులు ఒక స్థలము నుండి వేరొక స్థలమునకు, ఒక ప్రదర్శన నుండి వేరొక ప్రదర్శనకు అటు ఇటు తిరుగుచు మరియు దేవుని నుండి మరింతగా దూరము జరిగిపోవచ్చున్నారు. వింటున్నారా? అక్కడ బాగుందని ఇక్కడ బాగుందని అక్కడ అలాగా ప్రియులారా ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సహవాసానికి నుంచి ఈ సహవాసానికి యవనస్తులు ఏమవుతున్నారంటే ప్రియులారా దేవునికి దూరం అయిపోతున్నారంట. ఏమవుతున్నారు వాళ్ళు? దేవునికి దూరముగా జరిగిపోతున్నారంట ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇంకొక కార్యం చెప్తున్నాడు చూడండి ప్రియులారా, అది సరే, ఇప్పుడు అది సత్యము, నేను నా పిల్లలలో దానిని చూస్తున్నాను. ప్రవక్త అంటున్నారు ఇప్పుడు నేను నా పిల్లలలో అది చూస్తున్నానని ప్రవక్త ప్రియులారా ఎప్పుడు చెప్తున్నాడు? 1965 సంవత్సరాలు చెప్తున్నాడు ఆ మాట. అక్షరాల నేడు మన కుటుంబాల్లో మన మధ్య జరుగుతున్న ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ప్రియులారా మన పిల్లలు మన బలహీనత, అపవాది ఏం చేస్తాడంటే మన మీద దాడి చేయలేక, అపవాది ప్రియులారా చూడండి మన భక్తి గల జనుల మీద వాడు దాడి చేయలేక ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే ప్రియులారా కొంచెం దూరం జరుగుతూ ఉంటారో గట్టిగా వాళ్ళని పట్టుకుని ఏం చేస్తాడంటే క్రమేణా అది ఇది అని సాకులు చెప్పుకుంటూ ప్రియులారా దేవునికి దూరం అయిపోయేలా చేస్తాడు వాడు. ఆమె అక్కడ ప్రవక్త 65 సంవత్సరాల ప్రవక్త అంటున్నాడు ఏమనంటే అది సత్యము, నేను నా పిల్లల్లో దాన్ని చూస్తున్నాను మరియు నన్ను నేనుగా వెళ్ళకూడనటువంటి ఒక ప్రదేశమునకు వెళ్ళుట చూచుకుంటున్నాను. అంటే ప్రియులారా మనము కొన్నిసార్లు మన పిల్లలు వెళ్ళకూడని చోటుకి వెళ్ళినప్పుడు అక్కడికి మనం కూడా వెళ్ళవలసి వస్తుంది. ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అంటే వాళ్ళని వెనక్కి తీసుకురావటానికి, వాళ్ళని సరిచేయటానికి. ఇప్పుడు చూడండి ప్రపంచంలో జరుగుతున్న మరి లోకంలో జరుగుతున్న పాప సంబంధమైన ఘోరమైన కార్యాలను మనం చూస్తున్నప్పుడు, ఎందుకంటే వర్తమాన మార్గములో ఇది సత్యమని నమ్మి
మనం ఎప్పుడైతే ప్రత్యేకించబడి ప్రియులారా దేవునికి ఒక జనముగా జీవిస్తున్న మన జీవితంలో అసలు బయట ఏం జరుగుతుందో కొన్ని కార్యాలు మనకు తెలియదు ప్రియులారా. నాకైతే చాలా కార్యాలు తెలియదు, కానీ చాలామంది ఎవరి ద్వారా తెలుస్తాయంటే యవనస్తుల ద్వారా తెలుస్తాయి కార్యాలు. మరి నిజంగా ఎంత ఘోరం అంటే మన మెసేజ్లో ఉండి బెట్టింగ్ ఆడుతున్నారంటే ప్రియులారా వాళ్ళకి మారు మనసు లేదని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు అంటే వారు ఎరగని వారిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అపవాది చేత మోసపరచబడి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను ప్రియులారా. వ్యభిచార సంబంధమైన కార్యాలు, చెడు తలంపులు, దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తూ ఇంకనూ ప్రియులారా తల్లిదండ్రులను భ్రమపరచటం లేదా తల్లిదండ్రులను మోసము చేయటం, ఈ విధంగా యవనస్తులు తయారై ఉన్నారు ప్రియులారా. అందుకని ప్రవక్త ఎంత చక్కగా చెప్తున్నాడంటే నా పిల్లలకు కూడా, అంటే కేవలం అది ఏదో మనకు బోధించి ఆయన మౌనంగా ఉండటం కాదు, ఆయన పిల్లలతో సహా చక్కగా చెప్తా. అందుకని ప్రవక్త అన్నాడు ఇక్కడ, నీవు దేవుని ఆరాధించుట కొరకు మీకు మీరుగా కూడుకొనవలెను. దేవుని ఆరాధించే కొరకు మీకు మీరుగా కూడుకొనవలెను. అంటే ఎందుకు మనం కూడుకోవాలి అంటే పౌలు గారు అంటున్నారు ఆత్మ కలిగించే ఐక్యత. అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనకేమిస్తుందంటే ఐక్యతనిస్తుంది. ఐక్యత మనకు ఎందుకు అవసరం అంటే శత్రువును జయించడానికి, మనలో ఉన్న ప్రతి బలహీనమైన కార్యాన్ని జయించి అద్వితీయమైన దేవుని శక్తిని కలిగి ఈ లోకములో పిల్లారా జరుగుతున్న హేయమైన కార్యాలన్నిటి నుంచి విడుదల పొందడానికి దేవుడు మనకిచ్చే గొప్ప భద్రత అయినది పిల్లారా. ఆమేన్. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత గనక ఒకవేళ మనం గమనించకపోతే, సంఘం యొక్క సహవాసం యొక్క పిల్లల బలమును శక్తిని గనక నీవు గ్రహించలేకపోతే సోదరుడా సోదరి, తప్పగా ఒక దినాన్ని నీ వెళ్ళు మార్గంలో ప్రమాదం ఉన్నదన్న విషయాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. నమ్ముతున్నారా? అందుకని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే గమనించి, పౌలు గారు ఏమంటున్నారంటే ఆ దినము ఉన్నదా ఏమన్నది ఇక్కడ, కొందరు మానుకొనుచున్నట్లుగా. నిజమేనా? మంచి మంచి భక్తి చేసేవాళ్ళు ఈ దినాన్ని ప్రియులారా చల్లబడిపోయి సంఘానికి రావటం అనేది తక్కువైపోతూ ఉన్నారు ప్రియులారా. కానీ వధువు ఆ విధంగా ఉండదని నేను నమ్ముతా ఉన్నాను. వధువెనడు ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ప్రియులారా వధువు దేవుని చేత ఎన్నిక చేయబడిన గౌరవప్రదమైన ఒక స్థానములోకి తీసుకురాబడిన వధువుని ప్రియులారా ఎన్నడూ కూడా మనం ఆ విధంగా చూడలేం. ఎందుకంటే దేవుని ప్రవక్త అన్నారు, ఒక నిజ విశ్వాసికి ఏది బోధించక్కర్లేదంట. వింటున్నారా? సంఘానికి నువ్వు క్రమముగా రావాలి, సంఘానికి నువ్వు కానుకలు, 10వ భాగాలు, ప్రథమ ఫలాలు, మొక్కుబడులు, కానుకలు ఇవ్వాలని చెప్పనక్కర్లేదంట. అక్కడ చదువు లేదా సంస్కారము, గొప్పతనము ఏది అక్కర్లేదు పిల్లలు. అక్కడ కేవలం విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్న ప్రత్యక్షత మాత్రమే. కేవలం విశ్వాసం ద్వారా పొందుకున్న ప్రత్యక్షతను బట్టి నీకెవ్వరూ బోధించకుండా ఆమేన్ పరిశుద్ధాత్మ నీకు చెప్తా ఉంటుందంట. కానుక ఇవ్వాలి, సంఘములో కార్యం జరుగుతుంది, అయ్యో కూటాలు జరుగుతూ ఉన్నాయి, లేదా సేవకునికి ప్రియులారా 10వ భాగం ఇవ్వాలి, అర్పణలు మొక్కుబడులు తేవాలి, ప్రథమ ఫలాలు తేవాలి అని ఎవరు బోధించక్కర్లేదట. నేను అది 100% నమ్ముతాను ప్రియులారా. ప్రవక్త అన్నాడు ఒక నిజ విశ్వాసికి ఎవరు దానిని బోధించక్కర్లేదంట. చాలామంది మరి ఈ చివరి దినాల్లో ప్రియులారా ఎలాంటి లెక్కలు వేస్తుంటారంటే, మా పాస్టర్ గారికి ఏం తక్కువ, మా పాస్టర్ గారు చాలా గొప్పోడు, ఆయనకి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు ఇంట్లో లెక్కలేస్తూ ఉంటాడు. నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, నీ పాస్టర్ గారు ఎంత ధనవంతుడైనా సరే, నీ సేవకుడు కోట్లాధిపతి అయినా సరే, నీ 10వ భాగం చెల్లించవలసినదే. ఎందుకంటే ఇచ్చే 10వ భాగం అది ప్రియులారా అది నీ దాసుని కొరకు కాదు, కానీ నువ్వు ఇస్తున్నది దేవుని కొరకు. అది దేవుడు నీకు ఇచ్చిన ప్రియులారా ఆజ్ఞ కట్టడై ఉన్నది. అది దేవుని కొరకు నీవు ఇవ్వాల్సిన భాగము ఇవ్వాల్సిందే. అందుకని ప్రభు అన్నారు, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. అందుకనే ప్రియులారా చూడండి, దేవుని ప్రవక్త ఎంత చక్కగా వివరిస్తారంటే, నిజంగా మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే వాక్యాన్ని ప్రేమిస్తామంట. దేవుని ప్రేమించేవారు వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు సంఘ కాపురిని ప్రేమిస్తారట. దేవుని ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి సంఘ కాపురిని ప్రేమించేవారు సంఘాన్ని కూడా ప్రేమిస్తారట. సంఘాన్ని కూడా ప్రేమిస్తారు. కాబట్టి చూడండి, ఆ దినము సమీపించుకొలది అంటే కొందరు మానుకొనిచున్నవారు సహవాసానికి క్రమముగా రాకుండా కొంతమంది ఏమవుతారంటే వెనక్కి జరుగుతూ ఉంటారు ప్రియులారా. అది ఏ సందర్భమైనా కావచ్చు.
ఎలాంటి ఆటంకమైనా కావచ్చు, ఎలాంటి అభ్యంతరమైనా రావచ్చు పిల్లలు. కానీ అలాంటి వారి విషయంలో మరి మిగిలిన వారు చేయవలసిన బాధ్యత ఒకటి ఉన్నది. మిగిలిన వారికి కనిపెట్టి ప్రార్థించాల. ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆగిపోయారు, ఏంటి అసలు ఏంటి జరిగింది ఏంటి పిల్లారా? ప్రోత్సాహకరముగా ఉండాలి. బాధించే విధముగా, వేధించే విధముగా, ద్వేషించే విధముగా, ఏదో మనం కట్టడి చేసే విధముగా ఉండకూడదు ప్రియులారా. ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తి తిరిగి మరలా వచ్చే విధముగా మన ప్రేమ వ్యక్తం చేయాలట. ఆ వ్యక్తి వచ్చే విధముగా మనం ఏం చేయాలి? మన ప్రేమను కనబరచాలని ప్రియులారా. ఈనాడు ప్రేమను కనబరచకుండా కఠినంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే, అసలు వీడు వెళ్ళిపోతే బాగుండు సంఘములోంచి, ఆ స్థానం మీద నాకు వస్తుంది, ఈమె వెళ్ళిపోతే బాగుండు, ఆ స్థానం మీద నాకు వస్తుంది. సోదరుడా సోదరి, పిలువబడిన ప్రతి వారికి కూడా దేవుడు ఒకే ఒక స్థానం ఇచ్చాడు, అది వధువు స్థానమై ఉన్నది. పిలువబడిన ప్రతి వారికి ప్రియులారా దేవుడిచ్చిన గొప్ప స్థానం ఏంటంటే వధువు స్థానమై ఉన్నది. వధువైన మనము ప్రియులారా ఎత్తబడుటకు అవసరమో సిద్ధపాటు ఏ విధంగా మనం కలిగి ఉంటామో, ఏ విధంగా దాన్ని పొందుకోగలమో ప్రియులారా, దాని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ మిగతా విషయాలు ఎన్నడూ కూడా ప్రియులారా వాటి గురించి మనం మాట్లాడకూడదు. నమ్ముతున్నారా? కాబట్టి అందుకని అన్నాడు అక్కడ, దేవుణ్ణి ప్రేమించువారు వాక్యాన్ని ప్రేమిస్తారంట. దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ప్రేమించేవారు సంఘ కాపరిని కూడా ప్రేమిస్తారంట. దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి సంఘ కాపరిని ప్రేమించేవారు సంఘాన్ని కూడా ప్రేమిస్తారంట. మర్చిపోదు సోదరుడా సోదరి, సంఘం అనబడే శరీరములో పిల్లారా, ఆ క్రీస్తు యొక్క శరీరంలో మనమందరము కూడా నా విన్న విషయం మర్చిపోకూడదు. అందుకని ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఎప్పుడు మనం ప్రేమిస్తాం? ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నప్పుడు. చూడండి, మన శరీరంలో ఉన్న ఏ భాగాన్ని మనం ద్వేషించము, ఏ భాగాన్ని వద్దని చెప్ప మన ప్రియులారా. అలాగే సంగమనబడుచున్న ఆయన శరీరంలో ఉన్న భాగములుగున్న మనమందరము కూడా ఒకరినొకరు హత్తుకొని, ఒకరినొకరు ప్రేమిస్తూ ఆ దినము సమీపించుకొలది. అంటున్నారా? ఆ దినము సమీపించుకొలది. మనం ఏం చేయాలంట? ప్రతిదినము కూడుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే ఆ మనసు మనకు వస్తుందో దేవుడు దాని మార్గాన్ని చక్కగా సరళం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆశపడతామో దేవుడు తప్పగా దాన్ని రుజువుపరుస్తాడు దాన్ని. అందుకనే చూడండి, దేవుని యొక్క చూడండి, పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్న కార్యము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చూడండి, హెచ్చరిక ఎలా ఉండాలంటే పిల్లలు ప్రేమతో ఉండాలి, కఠినంగా ఉండకూడదు. అంటే చాలామంది నేనే నీతిమంతురాలని, నువ్వు నీతిమంతురాలు కాదని చెప్తారు. చాలామంది నేనే నీతిమంతుడిని, నువ్వు నీతిమంతుడు కాదని చెప్తారు. పిల్లారా, మనం ఎవ్వరము నీతిమంతులు కాం. కేవలము ఆయన కృపా కనికరమును బట్టి, ఆయన ఎన్నికను బట్టి, జగత్పునాది వేయబడకమును ఆయన ఏదైతే చేయని ఉద్దేశించి సంకల్పించాడో ఆ కార్యం యొక్క నెరవేర్పులోనికి భాగముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా తీసుకురాబడ్డాం ప్రియులారా మనం. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. కాబట్టి ప్రియులారా, నిజముగా దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని పౌలు గారు ఏమన్నారంటే, ఇది మీ వలన కలిగినది కాదు. అంటే నీ జ్ఞానము, నీ తెలివి, నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యం దేని వల్ల కలిగినది కాదు. పౌలు అన్నాడు, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారన్నాడు. అంటే మన పట్ల కృప ఎంత ఉన్నతమైనదో ప్రియులారా దాన్ని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఆమేన్. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ప్రియులారా నా జీవము కంటే నీ కృప ఉందా? వాక్యం అది ఏమన్నది? వాక్యం అది, నాకు ఇయ్యబడిన జీవము కంటే నీ కృప ఎంతో. అంటే ప్రియులారా ఆ కృపను పొందుకున్న వారికే ప్రవక్త అంటున్నాడు, అది ఒకవేళ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటే జీవితంలో ఎన్నడూ దాన్ని మనం పొందలేమంట. ఈనాడు చాలామంది పిల్లారా రకరకాలుగా డ్రామాలు ఆడుతూ ఉంటారు, రకరకాలుగా ఇష్టం వచ్చిన నటిస్తూ ఉంటారు పిల్లారా. నటించేవాళ్ళు దేవునికి అవసరం లేదు. ఆమేన్. నటించేవాళ్ళు దేవునికి అవసరం లేదు పిల్లారా. దేవునికి ఎవరు అవసరం అంటే జీవించేవారు కావాలి. దేవుని జీవాన్ని కలిగి పిల్లారా దేవుని సంఘములో ఆయన శరీరంలో భాగమై ఒకరినొకరు ప్రేమించే ఒక గొప్ప మనస్సును కలిగి పిల్లారా ఉన్నవారు సంఘములో దేవునికి అవసరమై ఉన్నారు. అందుకని ప్రవక్త అంటాడు, వేషధారులు, అవిశ్వాసులు అంటే జీవించేవారు
ఇప్పుడు నటిస్తూ జీవిస్తున్నామని చెప్పేవారు వేషధారులు ప్రియులారా. ప్రవక్త వాళ్ళతో చాలా ప్రమాదం అంట. వాళ్ళతో ఏమున్నది? చాలా ప్రమాదం అంట. ఒకవేళ అలాంటి మనసు ఉన్నట్లయితే ప్రియులారా, తప్పగా ఈ రాత్రి దాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత దిగి వచ్చిన తర్వాత ఎవరు తప్పించుకోలేరు, ఎవరు మినహాయింపు కాదు ప్రియులారా. ఎందుకంటే రకరకాల థీరీలు తీస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు, రకరకాల ప్లాన్లు చేస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే ప్లాన్ చేసే ముందు, థీరీలు తీసే ముందు ఒక గమనిక ఏంటంటే ప్రియులారా, సంఘం ఆయనది, సంఘం అనబడే శరీరం ఆయనది, దానిని కొన్నవాడు ఆయన. ఆమేన్. పౌలు గారు ఏమన్నది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునే సంఘం అన్నాడు. దీని మీద నీకు నాకు ఎలాంటి అధికారం లేదు ప్రియులారా. అధికారం ఉన్నట్లుగా నువ్వు గనక ఒక నియంతలా ప్రవర్తిస్తే, మనం ఆ విధంగా ప్రవర్తిస్తే ప్రియులారా, దేవుడు ఏమన్నా మనల్ని మినహేసి చేస్తాడు? అక్కడ దేవుడు మనల్ని క్షమిస్తాడా? క్షమించడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే ఏమన్నాడంటే, ఒకరినొకరు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏం చేయాలి? ఆయన రాకడ దగ్గర అవుతా ఉంది, ఎత్తబాటు ఉన్నది, జరగబోతా ఉన్నది, బోధిస్తున్నారు, చాలా సంవత్సరాలు వింటా ఉన్నాం. కానీ ప్రియులారా, అది సమయము దగ్గరైపోతున్నప్పుడు ప్రియులారా, అది మనకు స్పష్టంగా తెలుస్తుంది, అది తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీకు లోక సంబంధమైన మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా క్రమేణా మరుగైపోతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనం చూస్తున్న ఈ రంగుల ప్రపంచం అంతా కూడా పిల్లారా మెల్లమెల్లగా దాని మీద మన దృష్టి మారిపోతూ ఉంటుంది. మన దృష్టి మారిపోతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే పిల్లారా, నీలో మార్పు జరగబోతూ ఉన్నది, నీలో మార్పు జరుగుతూ ఉన్నది, మనలో మార్పు జరుగుతూ ఉన్నది. అందుకనే ప్రవక్త అన్నాడు, శుభప్రదమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. ఎందుకంటే వధువు ప్రియులారా అంత విలువైనది, వధువుకి పడిన స్థానము అంత ఉన్నతమైనది ప్రియులారా. అందుకనే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఎవరైనా చులకనగా మాట్లాడినా అసలు నేను ఎన్నడూ ఇష్టపడను ప్రియులారా, ఎన్నడూ ఇష్టపడను. ఎందుకంటే వధువు అంత ప్రశస్తమైనది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఆ దినము సమీపించుకొలది అన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? మీరు ఆ దినము సమీప మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ, అంటే దగ్గరైపోతూ ఉండాలి. మనం దగ్గరైపోతాం. అడగాలి పాస్టర్ గారిని, అయ్యా ఈ వారంలో కూట పెట్టుకుందామా, లేకపోతే ఇదిగో మనకు మంగళవారం బుధవారం ఉంది, మధ్యలో ఇంకో రోజు ఏదైనా పెట్టుకుందామా అంటే అదేం చేస్తుందంటే పిల్లారా, నిన్ను ఇంకా దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటాను. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు పక్కనే ఉంటుంది, హెబ్రీ పక్కనే ఉంటుంది. 5వ అధ్యాయం 8వ వచనం. చూసారా ఏమున్నది అక్కడ? అందరూ తీసారా? ప్రభు రాక గనుక ఎవరంట అంటే సంఘముగా కూడి ఉన్న దేవుని బిడలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రియులారా ఎలా ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలి. అంటే ఓపిక నీకు ఏం చేస్తుంది అంటే ప్రియులారా, గొప్ప సమాధానాన్ని ఇస్తుంది. అంటే నిరీక్షణ కలిగి ఉండటం, అంటే నిరీక్షణ కలిగి ఉన్న దేవుని ప్రజలను దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు ప్రియులారా. అవునా? కొందరు మానుకొనుచున్నట్లు, అవునా? చాలామంది చూడండి ప్రియులారా, మంచి కంటే చెడు ఎక్కువ చెప్తారు. ఈ మధ్యకాలంలో నాతో పెద్ద మనిషి అన్నాడు, అబ్బా బాబుదీపు గారు అసలు సంఘంలో ఉన్న ఆత్మల పట్ల భారం కలిగి లేడండి, నువ్వు చూసావా అని అడిగాను నేను. నాతో ఏమన్నాడు? సంఘంలో ఉన్న ఆత్మల పట్ల భారం కలిగి లేడండి అన్నారు. నువ్వు చూసావా అన్నాను నేను. అలా విన్నామండి, అలా తెలుస్తుంది అన్నారు. నేను అన్నాను, ఆయన ఏమి జాబ్ రిజైన్ చేసేసి హాఫ్ టైం, ఫుల్ టైం, క్వార్టర్ టైం అంటారని ఆయన ఎప్పుడైతే అంత డెడికేటెడ్గా పిలుపును, దేవుడిచ్చిన ఎన్నికను గౌరవించి గొప్ప ఉద్యోగాన్ని మానేసి ఆర్థిక పరిస్థితి నలిగిపోతూ వాక్యాన్ని ధ్యానిస్తూ మధ్యరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా మెలుగుగా ఉంటాడు ఆయన. నేను అన్నాను, నువ్వు ఎప్పుడన్నా ఉన్నావా అని అడిగాను నేను. అంటే ప్రియారా, చూడకుండా ఏదేదో చెప్తా ఉంటా, తప్పది, అలా చెప్పకూడదు. అది నేను అన్నా, నీకు తెలుసా అని అడిగాను. నువ్వు చూసావా అని అడిగాను నేను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎక్కువ ఉంటావు కదా, మీరు ఎక్కువ అక్కడ ఉంటారు కదా, అంటే నేను ఎక్కువ ఎక్కడుంటే అక్కడ అన్నీ అడగాల?
అందుకని గమనించండి ప్రియులారా, అంటే మనం ఏంటంటే అంటే చూడండి, వాస్తవమై ఉండొచ్చు. నీకు తెలియాలి అంటే ఎక్కడికే రావాలా, ఎక్కడిగా వచ్చి ఆయన అడగాల. దాన్ని ప్రవక్త అన్నాడు, నువ్వు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించేవాడు అయితే, ఆయన యొక్క ఆఫీసును నువ్వు గౌరవించినట్లయితే, దేవుడు ఆయనకి ఇచ్చిన ఎన్నికను నువ్వు గౌరవించగలిగిన వాడవైతే ఏం చేయాలి? డైరెక్ట్గా వచ్చి అడగాలి అక్కడ, అయ్యా మీ గురించి నేను ఇలా వింటున్నాను, ఎంతవరకు అది వాస్తవం అంటే ఆయన ఏం చెప్తాడు వినాలి కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేనేం చెప్తాను. చూడండి పిల్లారా, నేను అన్నడు కూడా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడాలి నేను అన్నాడు అనుకోను నేను. ఎందుకంటే నాకు కొంచెం అంటే కోపం ఎక్కువ, అయినా కోపంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రియులారా. అంటే కొన్నిసార్లు ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వధువును తక్కువ చేసి మాట్లాడినా చాలా కోపపడతాను. అయితే గమనించవలసింది ఏంటంటే పిల్లారా, హద్దులు దాటి అన్నడు కూడా అందుకని చూడండి, ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి పిల్లారా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవచ్చున్నప్పుడు ఏమన్నాడు అక్కడ ఆయన? నీ ప్రవర్తన అంటే దానికన్నా మన ప్రవక్త ఏమన్నాడంటే, చూడండి నా వైపు చూడండి, మొదట మనం సిద్ధపాటు కలిగి రావాలంట దేవుని సన్నిధికి. సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ప్రియులారా, నిజంగా అది మనము గ్రహిస్తే గనక, కొంచెం గనక మనం దాని పట్ల శ్రద్ధ వహిస్తే గనక చాలా లోతైన కార్యం ఉన్నది. సో దేవుని సన్నిధికి అన్నడు కూడా అనాలోచితంగా రాకూడదు. అనాలోచితంగా అటు ఇటు పరిగెత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో కంగారుగా దేవుని సన్నిధికి రాకూడదు ప్రియులారా. దేవుని సన్నిధికి ఒక మంచి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుని, ఆమేన్, వాక్యాన్ని చదివి ధ్యానించి, ఎప్పుడైతే ప్రియులారా నాతో మాట్లాడు ప్రభు అని మనం వస్తామో తప్పగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవునా? అలాంటి సందర్భమే 2002 డిసెంబర్లో ఇక్కడ నాకు జరిగిన కార్యం అది. 2002 డిసెంబర్ నెలలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన పిల్లారా, అందుకు నేనే సాక్షిని. కాబట్టి పిల్లారా, మనకు ఒక సిద్ధపాటు అనేది అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే, పిల్లారా అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ఎందుకు రాదు సిద్ధపాటు? అందుకనే ప్రవక్త, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమిస్తావన్నాడు. దేవుణ్ణి ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, సంఘ కాపరిని ప్రేమించి, సంఘాన్ని నువ్వు ప్రేమించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నేను అన్నడు దాటిపోదు ప్రియులారా. దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రియులారా, దేవుని ఆత్మ నీవు కలిగి ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను వాక్యము ఐక్యపరుస్తుంది, వాక్యాన్ని ప్రేమించేలా చేస్తుంది, వాక్యంలో ఉన్నవారిని హత్తుకునేలా చేస్తుంది ప్రియులారా. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? మందిరమునకు వెళ్ళినప్పుడు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవలను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే చూడండి, సమీపించి ఆలకించుట శ్రేష్టం. కాబట్టి నాడు పిల్లారా, చూడండి, చాలామంది వినటానికి ఇష్టపడరు. మరి వినటానికి ఇష్టపడకపోతే తినకూడదు, మరి అసలు తినటానికి కూడా ఇష్టపడకూడదు. వినటానికి ఇష్టపడిపోయారా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన ప్రవర్తన మొదట జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే దాని గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, మన జీవితం మన సాక్ష్యంతో ముద్రించబడాలట. మన జీవితం ఏం కావాలి అంటే, మన జీవితం మన సాక్ష్యంతో ముద్రించబడాలంటే మన జీవించే జీవితము వాక్యానుసారంగా వర్తమాన క్రమంలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధికి లేదా దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలట. జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రియులారా, జాగ్రత్తగా చూసుకోకపోతే కలిగే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. అందుకనే యాకోబు తన పత్రికలో ఏం రాస్తున్నాడంటే 5:8 ఏమన్నాడంటే, ప్రభు రాక సమీపించున్నది కనుక
మీరును ఓపిక కలిగి ఉండుడి. తర్వాత ఏమన్నాడు అక్కడ? మీ హృదయములను ఎందుకంటే ఇప్పుడు మన హృదయాలను కలవరపరిచేవారు ఎక్కువ మంది అయిపోయారు. అయ్యా మీటింగ్కి వెళ్తున్నాను, ఇలా మరి ఎవరు యూఎస్ నుంచి వస్తున్నారంటే సరైనోడేనా వచ్చేవాడు? సరైనోడేనా? ఎలాంటోడు? నాకేం తెలియదు, పేరు కూడా తెలియదు నాకు. బాబు చెప్పాడు రమ్మని, నేను వెళ్తున్నాను అంటే మొదట మనకు నమ్మకం ఉండాలి. ప్రవక్త ఒక మాట అన్నారు, నువ్వు ఆమె నన్ను కూర్చో, దేవుడు నీతో మాట్లాడతాడన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా మనకు చెడు చేయాలని వచ్చినా అతడు చేయలేడు ప్రియులారా. ఒక వ్యక్తి నిజంగా అతడు చెడుగా బోధించాలని వచ్చినా నీ ప్రార్థన ఏం చేస్తా? అతను అడ్డగిస్తుంది అంతే. నీ ప్రార్థన ప్రియులారా ఆ శత్రువు యొక్క మోసాన్ని కనిపెట్టి. అందుకనే ఎవరన్నా వర్తమానం ప్రకటిస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటాను నేను. అటు ఇటు అస్సలు వెళ్ళను. ఎందుకంటే పిన్ టు పిన్, అక్షరం నుంచి అక్షరం చాలా జాగ్రత్తగా గమనిస్తాను నేను. తర్జుమా చేసేవాళ్ళు సహనం తప్పిపోయి సగం సగం మింగేసి నచ్చినట్లుగా ట్రాన్స్లేషన్ చేసిన ఎన్నడూ కూడా ఒప్పుకొని పిల్లల విషయంలో. ఎందుకంటే ఆ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ తెలుగు అనువాదం అనేది ప్రియులారా సంఘానికి చాలా మంచిది కావాలి ప్రియులారా. ఏది పడితే అది చెప్పడానికి లేదు. కొంతమంది అనువాదం చేసేవాళ్ళు సహనం తప్పిపోయి ఏది పడితే అది చెప్పేస్తూ ఉంటారు. అయితే మరి కొంచెం వాక్యం వర్తమానం తెలిసిన వాళ్ళకి ఆ గ్రహింపుడు ఈ వ్యక్తి సరిగ్గా చెప్పట్లేదు. నమ్ముతున్నారా? నేను అందుకనే చాలామంది ఏమంటానంటే, అసలు మీరేమి అనువాదం చేస్తారు ఇంటికి వెళ్ళి ఆ దగ్గర పెట్టుకొని పేపర్ మీద రాసి సరిగా చేసాం లేదో సార్ చూసుకోండి అంటాను నేను. ఎక్కడ చెప్తున్నప్పుడు ఇది ఇలా కాదు అన్నామనుకాల కోపం వచ్చేస్తుంది. అది కాదన్నామని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే పిల్లారా వర్తమానం అనేది అది ఎలా ఉండాలంటే ఒకదానికొకటి లింక్ ఉండాలి. లింక్ లేకుండా పొడి పొడి మొక్కలు వస్తే కనుక ఒక్క మొక్క అర్థం కాదు అక్కడ ఎవరికైనా. అవునా? కాబట్టే మనం ఎలా ఉండాలి పిల్లలు? మన హృదయాలను అవునా స్థిరముగా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళామో సంఘములో కూర్చున్నామో స్థిరముగా ఉంచుకోవాలి. అందుకే ఇంటికాడ ఏమైపోతుందో, అక్కడ బీరువాలో పెట్టి డబ్బు ఉందా లేదా, సరిగా తాళం వేసానే లేదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తాం. అప్పుడప్పుడు నేను కూడా అంతే, స్టవ్ ఆపమా లేదా, తాళం వేసామా లేదా అంటే. ఎందుకు? వయసుని బట్టి వచ్చే మతిమరుపు వేరు, అత్యాసక్తిని బట్టి వింటున్నారా, లోక సంబంధమైన కార్యములను బట్టి మనకు కలిగే భ్రమ చాలా ఘోరంగా ఉంటుంది ప్రియులారా. ఆలోచన చేయండి. కానీ వాక్యం ఎన్నడు మారదు. వాక్యం ఎన్నడు మారదు ప్రియులారా. ఎందుకంటే మన ప్రియులారా వీళ్ళు మానేస్తున్నారు. ఒక పాస్టర్ గారు అన్నారు, అయ్యా మరి ఆయన సంగతి ఏంటి? వాడికి మారు మనసు లేదన్నాను నేను. ఇలాగే అన్నాను నేను, వాడికి మారు మనసు లేదు. మారు మనసు ఉన్న వ్యక్తి అన్నడు కూడా సంఘాన్ని దాటి వెళ్ళడు ప్రియులారా. మరలా చెప్తున్నాను, మారు మనసున్న ఏ వ్యక్తి కూడా సంఘాన్ని దాటి వెళ్ళడు. దాటి వెళ్ళటానికి ప్రవక్త చాలా కండిషన్స్ చెప్పాడు. సంఘ క్రమాన్ని దాటి వెళ్తున్నాడంటే అతడు జీవములో నుంచి మరణములోనికి దాటుచున్నాడని మనం నమ్మాలి. నమ్ముతున్నారా? కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్తారు. చెప్పినప్పుడారా విని మౌనంగా ఉండాలి, లేదా ప్రార్థన చేయాలి. అంతేగాని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో అక్కడ మొదలవుతుంది క్యాన్సర్. అక్కడ ఏం మొదలవుతుంది? క్యాన్సర్ మొదలవుతుంది ప్రియులారా. మొదల ఏం చేస్తుందంటే అది తినేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి దానికి మనం ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వకూడదు ప్రియులారా. మొట్టమొదటి విషయం ఏంటంటే అలాంటి అవకాశం ఎన్నడూ కూడా మనం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ప్రియులారా చూడండి, ఆయన రాకడ సమీపంగా ఉన్నదన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. రాత్రి చక్కగా మరి ఆ యొక్క వర్తమానాన్ని మనకు తెలిసిన విషయాలే, కానీ ఆయన తన అనుభవంలో నుంచి చాలా అద్భుతంగా చెప్పారు. సంఘానికి ఇప్పుడు ఏం కావాలి? దేవుని శక్తి కావాలి. వధువు ఎత్తబాటులోనికి వెళ్ళాలి అంటే దేవుని శక్తి కావాలి. చెప్తాం, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎత్తబడిపోతాను, ఇవన్నీ మామూలే. అలాంటి ఆశ ఉంటే మంచిదే, కానీ మరి చేయవలసిన భక్తి మనం చేయాలి. భక్తి లేకుండా నువ్వు ఎత్తబాటులోకి ఎలా వెళ్ళిపోతావు? సిద్ధబాటు లేకుండా, దిద్దుబాటు లేకుండా ఎలా వెళ్ళిపోతాం మనం ప్రియులారా? అలా ఎన్నడూ మనం వెళ్ళము.
అందుకే అన్నాడు ప్రియులారా, ప్రతి దినము కూడా ఆ దినం దగ్గర ప్రతి దినము కూడా మనం కూడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకు మనం కూడుకోవాలి అంటే, దగ్గర అవుతున్నప్పుడు మన మీద ఒత్తిడి కూడా ఎక్కువైపోతుంది. ఒక పక్క లోకం వైపు నుంచి, ఒక పక్క బంధువుల దగ్గర నుంచి, ఒక పక్క స్నేహితుల దగ్గర నుంచి, ఒక పక్క ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ప్రియులారా ఏమవుతుంది, భయంకరమైన ఒత్తిడి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే సంఘము ప్రియులారా స్థిరముగా బలముగా నిలబడాలి ప్రియులారా. సంఘము ప్రియులారా గొప్ప దేవుని శక్తితో ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతాదో, నిజమేనా? ఆయన అదే అన్నారు, ఆది అపోస్తల సంఘం ప్రియులారా, ఆది అపోస్తల సంఘం ఎంత సామాన్యంగా ఉండి గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారు ప్రియులారా. వాళ్ళకి పబ్లిసిటీ లేదు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లేదు వాళ్ళకి, అవునా? ప్రసంగించిన ప్రతి ప్రసంగము ప్రియులారా ఛానల్లో పెట్టి ప్రజలందరినీ గలిబిలి చేయడానికి అలాంటిది ఏదీ లేదు వాళ్ళకి. ఏమన్నారు, అయ్యా గుడ్డోడు చూస్తుండే అన్నారు, మా దగ్గర ఏమీ లేవు నీకు ఇవ్వటానికి, వింటున్నావా? మా దగ్గర వెండి బంగారాలు లేవు ఇవ్వటానికి, మాకు కలిగింది ఇస్తాం, యేసుక్రీస్తు నామములో లేచినాడు అన్నారు. అంతే. గుడ్డోడు చూస్తున్నాడు అంటే ఇలాగా ఏమైనా ఇస్తారేమో అని. గుడ్డోళ్ళు కుంటోళ్ళు తప్పుగా ఎవరు అనుకోవద్దు. గుడ్డోళ్ళు కుంటోళ్ళు అంగవైకల్యములు ఉన్న వాళ్ళ దగ్గర చాలా దుర్గుణం ఉంటుంది. గుడ్డోడు అనుకుంటాడంట, నాకే ఇంత అన్నం పెట్టారు, ఇలా తడిని చూస్తాడని వాడు ప్లేట్ని, వాడు అబ్బాయి వీడు ఎంత తింటున్నాడు అనుకుంటాడంట. నాకే ఇంత పెట్టారు, వీడు ఎంత తింటున్నాడు అనుకుంటారంట. అలాగే చెవిటోడు కూడా, మోగోడు కూడా పిల్లరా ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలా ప్రమాదం. దేవుని ఆత్మ వాళ్ళలో నుండి క్రమపరిచితేనే తప్ప ఆ వంకర బుద్ధి వాళ్ళలో నుంచి పోదు ప్రియులారా, వంకర బుద్ధి వాళ్ళలో నుంచి పోదు. మరి లేవి కాండములో యాజకుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ పనికిరారంటే ఈ టైంలో అందరూ ప్రోత్సహిస్తున్నారు. మరి ఏమనాలా, ఏమనాలి ప్రియులారా? అది వాక్యం కాదా? అది దేవుడు చెప్పిన కార్యము కాదా? దేవుని సేవకుడు ఏ విధంగా ఉండాలి, యాజకులు ఏ విధమైన వాళ్ళు ఉండాలి అని చెప్పినప్పుడు ఎలా ప్రోత్సహిస్తాం? అంటే నీ కొరకు దేవుడి వాక్యాన్ని మార్చాడా, లేకపోతే నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి గురించి దేవుడి వాక్యాన్ని తన యొక్క నిబంధన మార్చేశాడా? లేదే. ఆయన ఏది ఇచ్చినా సరే తన సంఘానికి ఇచ్చాడు ఆయన. ఆయన ఏది ఇచ్చినా సరే తన బిడ్డల కొరకు ఇచ్చాడు ఆయన. ఎర్ర సముద్రమైన పాయలు చేశాడంటే ఎవరి కొరకు? తన ప్రజల కొరకు చేశాడు ఆయన. ఈనాడు పిల్లారా అల్పులైన మనల్ని ప్రేమించి ఇంత దివ్యమైన వర్తమానం దేవుడు మనకిచ్చాడంటే ఎవరి కొరకు ఇచ్చాడు? చూడండి, ఎస్తేరు అందమైంది కాదు ప్రియులారా, ఎస్తేరు అందగత్తె కాదు. ఎస్తేరు చాలా సహజమైన సామాన్యమైన స్త్రీ, సామాన్యమైన స్థితిలోనే పెంచబడిన ఒక స్త్రీ ప్రియులారా ఆమె. ఎందుకంటే చూడండి, డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. డబ్బున్న వాళ్ళకి కావాల్సినవన్నీ సౌకర్యవంత కొనుక్కొని తిని చక్కగా బలముగా చక్కగా తయారవుతారు. మరి పేదరికంలో ఉన్నవాళ్ళు అలా ఉండలేరు ప్రియులారా, ఆరోగ్యవంతులుగా ఉంటారేమో. ఎస్తేరు కూడా ప్రియులారా తన అందం ఏంటంటే అందమైన గుణము, తనలో ఉన్న అందం ఏంటంటే ప్రియులారా అందమైన గుణము, అంతే తప్ప బాహ్యంగా ఆమె అందగత్తె కాదు ప్రియులారా. రాజు ఏ విధంగా కోరుకుంటాడు, రాజుకి ఎలాగ ఇష్టమో, రాజు ఏదైతే ఇష్టపడతాడో అదే నాకు చెప్పు, నాకు వేరే ఏ అలంకారం వద్దన్నది. ఈనాడు నిజముగా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తునకు వధువుగా ప్రదానము చేయబడిన నిజంగా వధువు కన్యకవైతే ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిజమేనా? ఆయన ఏం కోరుకుంటున్నాడు అదే మనం చేయాలి. ఉపవాసం ఉండాలి. ఎందుకు? సంఘం యొక్క క్షేమము కొరకు. ఉపవాస ప్రార్థనలో ఉండాలి. ఎందుకు? సంఘం యొక్క అభివృద్ధి కొరకు. మరి ఇవన్నీ దాటి వెళ్ళిపోతే నాకెందుకులే అనుకుంటే ప్రియులారా చూడండి, నేను ఇంకో మాట అంటాను. సంఘం అనేది దేవునిది. అది కట్టబడాలి అంటే ప్రియులారా అది సామాన్యమైన విషయం కాదు. అది జార్జ్ ముల్లర్ గారు చేసినట్లు వాళ్ళ అబ్బాయి చేయట్లేదంటే, జార్జ్ ముల్లర్ గారే వాళ్ళ అబ్బాయే వింటున్నారా? ఒకరితో ఒకరన్నడు పోల్చొద్దు ప్రియులారా, ఒకరితో ఒకరన్నడు పోల్చొద్దు. అది సుదీర్ఘమైన సేవ, అది 42 సంవత్సరాల సేవ. అది ఒకరోజు సేవ కాదు,
చాలామంది ఏం చేస్తారంటే తెలివైన కాపురులు ఇక్కడ పడగొడతారు, ఇంకో చోట కడతా ఉంటారు. ఇక్కడ పడగొట్టి పట్టుకెళ్ళి ఇంకో చోట కడతా ఉంటారు. మరి ఏమనాలి దాన్ని? దాన్ని సంఘమే అందామా? దాన్ని సహవాసం అందామా? దాన్ని ప్రేమించి బలపరిచేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు ప్రియులారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఆ దినము సమీపించుకొలది. అంటే ఇక్కడ జరగలేదు మంచి, ఇంకో చోట జరుగుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. అందుకనే చూడండి దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం ప్రియులారా. మరియు మీరు కాలం నెరిగి, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా, మరియు మీరు కాలము నెరిగి. చూడండి ప్రియులారా, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైనది. వింటున్నారా? అంటే కాలము నెరిగి నిద్ర మేల్కోవాలంటే దాని అర్థం ఏంటి? కాలమును గుర్తించకుండా జనులు ఏం చేస్తారు? నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు నిద్రపోతున్న వారికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరియు మీరు కాలము నెరిగి, అయ్యా మీరు మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, ప్రభువైన యేసుక్రీస్తును బాప్టిజం పొందారు. ఆ విధంగానే మరి వర్తమానం మీరు నమ్ముచున్నారు, సంఘ క్రమాన్ని మీరు నమ్ముచున్నారు. అయితే ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నిద్ర మేల్కొనే వేళైనది. ఎందుకంటే ఆ దినము సమీపిస్తూ ఉన్నది, దగ్గరైపోతా ఉన్నది. అవునా? ఆ దినము దగ్గరైపోతున్నది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిద్ర మేల్కోవాలి, ఆ మత్తు విడిచిపెట్టాలి, ఆ సోమర్థాన్ని విడిచిపెట్టాలి ప్రియులారా. ఆ బద్ధకమంతా పోవాలి. సోమర్థనం, నిర్లక్ష్యం, బద్ధకం, మత్తు ఇవన్నీ విడిచిపెట్టేయాలి ప్రియులారా. లోకంలో ఉన్న మనుషులు లోకం యొక్క మత్తును ఆవరించి, ఓ యవనస్తులు ప్రియులారా తమకు ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా జీవిస్తూ లోకం యొక్క మత్తు ఆవరించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈడ్చుకుపోతా ఉన్నది. త్వరగా లేవరు, ప్రార్థనా జీవితం ఉండదు, వాక్యం చదవటం ఉండదు, చర్చికి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. ఏంటిదంతా? ఏంటి ప్రియులారా? ఇదంతా కూడా ఒక భ్రమలో జీవిస్తున్నారు ప్రియులారా. కానీ వధువు ప్రతి నిత్యము కూడా, వధువు ప్రతి క్షణము కూడా ప్రియులారా మెలకుగా ఉండాలి. వధువు ప్రతి నిత్యము కూడా ప్రియులారా మెలకుగా ఉండాలి. అందుకని పౌలు గారు అన్నారు, మెలకుగా ఉండి మీరు ఏం చేయాలి? ప్రార్థించండి. వాక్యమైనది మీరు ఏం చేయాలి? వాక్యమైనా ఒకసారి చూద్దాం ప్రియులారా వాక్యాన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి ప్రియులారా. కాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి అంటే ఇక్కడ ఒక్కొక్కటి చూడండి అంత చక్కగా కొరింథీ దిద్దుబాటులో దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈనాడు ప్రియులారా మన దిద్దుబాటు కొరకు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ మెలకువగా ఉండుడి అంటే అక్కడ కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకొనుడి అంటే ప్రియులారా ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్న దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రియులారా కాలము నెరగాలి. ఎలాంటి కాలం ఇది? ఎలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం? ప్రవక్త చెప్పబడిన ప్రవక్త ద్వారా పలకబడిన ప్రతి మాట కూడా నెరవేర్పు జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి ఇంకా దగ్గరైపోవాలా. అందుకనే చాలామంది సాగు వచ్చిన వాళ్ళు చేతులు పట్టిస్తూ ఉంటారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి ప్రార్థన చేద్దామంటారు. సిండే గారు కూడా ఎక్కువ అలా చేస్తారు. ఆడవాళ్ళు మీరందరూ చేతులు పట్టుకోండి, మగవాళ్ళు మీరందరూ చేతులు పట్టుకోండి, ప్రార్థన చేయమంట. చాలా కొన్నిసార్లు ఒకరి ఒకరు పట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈమంటే ఇష్టం ఉండదు, వీడంటే ఇష్టం ఉండదు, కాబట్టి పట్టుకోవడానికి ఇష్టపడరు, పక్క జరుగుతూ ఉంటారు అన్నమాట. అది నీకు పాద పరిచయలో కనబడుతుంది. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళే కడుక్కుంటారు. వింటున్నారా? నవ్వుతున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళే అంటే నచ్చిన వాళ్ళు పాదాలు శుభ్రమైనవి, నచ్చని వాళ్ళ పాదాలు
ఏమన్నా తెలుసా? అవి ప్రభు పాదాలు. సహోదరుడా సహోదరి, నువ్వు కడుగుచున్న పాదాలు అవి దేవునివని నమ్మి కడగాల. అబ్బా ఆమె అంటే నాకు ఇష్టం, చెల్లె నువ్వురా, ఈ చెల్లి రావాలంట. అంటే ఈవిడ పాదాలు ఏమైనా సుందరమైన పాదాలు ఏంటి? అర్థమైనవా? ప్రతి ఒక్కరిది కూడా అది యేసు పాదములని నమ్మి, అందుకని మెలకుగా ఉండుడి. ఆమేన్. ఎందుకంటే మనకు ప్రియులారా, సంఘములో దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయో, సంఘం యొక్క పరిస్థితులు ప్రియులారా, సంఘం ఏ విధముగా నడిపించబడతా ఉందో, సంఘము దేవుని ఆత్మ చేత ఎలాంటి కార్యాలు చేస్తుందో, దేవుని ఆత్మ కార్యాలు దేవుని శక్తితో నింపబడి సంఘం ఎలా ముందుకెళ్తుందో ప్రియులారా, మెలకుగా ఉండి. నువ్వు మెలకుగా ఉండకపోతే నీకేం అర్థం కాదు. అందుకని ప్రభు అన్నారు సింపుల్గా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నిన్ను గురించి కాదు నువ్వు ఆలోచించేది. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. అంటే విశ్వాసములో కూడా కల్తీ ఉండకూడదు. విశ్వాసములో కూడా ఏమి ఉండకూడదు? అటు సగము ఇటు సగము. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఆదివారమే పాస్టర్ గారిది, తర్వాత రోజులన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక అన్ని విషయాలు తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత సంఘంలోకి వచ్చి కొమ్మర పురుగులా ఉంటాడనమాట. కొమ్మర పురుగు అంటే తెలుసా? కొమ్మర పురుగు నేలలో తొలి చేస్తూ ఉంటుంది. అది కొమ్మర పురుగు లాంటి స్వభావం వచ్చేస్తుంది అనమాట. అంటే అబ్బా ఆయన అలా చెప్పలేదు కదా, ఈయన ఇలా చెప్తున్నాడేంటి, అయ్యా ఆ బెదర్ ఇలా చెప్పలేదు కదా, ఇలా చెప్తాడేంటి. ఏ బెదర్ అలా చెప్పినా వాక్యం దగ్గరికే రావాలా. ఎన్ని రకాలుగా బోధించినా మెలకుగా లేకుండా, విశ్వాసములో నిలకడగా లేకుండా, ఆమేన్. అంటే పిల్లారా, నీ విశ్వాసము చంచలముగా ఉంటే, నీ విశ్వాసము రెండు తలంపుల మధ్య ఉంటే, నీ విశ్వాసము అవిశ్వాసముతో ఉంటే, నీ విశ్వాసము పిల్లారా వంకరగా ఉంటే, నీకెన్నడూ వాక్యం అర్థం కాదు. నీకెన్నడూ వాక్యం అర్థం కాదు పిల్లారా. అందుకన్నాడు మెలుకు. ఎందుకంటే ఎందుకు మెలకుగా ఉండాలి? శత్రువు వచ్చి ఏ విధంగా నిన్ను మోసం చేస్తాడు, ఎలాంటి ఆశలు చూపించి, ఎలాంటి కోరికలు రేపి నిన్ను మోసం చేస్తాడు. నిజమే, ఈనాడు మంచి చేసేవాళ్ళ కంటే మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రియులారా. సంఘానికి మేలు చేసేవాళ్ళ కంటే కీడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కీడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రియులారా. దాన్ని గమనించాలి అంటే మనమందరం మెలకుగా ఉండాలి. మనమందరం మెలకుగా ఉండాలి. మొదట మనల్ని మనము కాపాడుకోవాలి. శత్రువు మన మీద దాడి చేయకుండా, అపవాదికి అబద్ధం వచ్చి నిన్ను మోసము చేయకుండా, పాపములో పడకుండా మొట్టమొదటి మనల్ని ప్రియులారా మనం కాపాడుకోవాలి. రెండవదిగా ప్రియులారా, సంఘాన్ని చెప్తాడా కార్యాన్ని, సంఘాన్ని మనమే కావలా కాయాలి. నిజమేనా? అసలు నిజంగా సంఘాన్ని కాపు కాసే ఒక మనసు కనుక నీకుంటే ప్రియులారా, మరలా చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా ఇంచు దాటి బయటికి వెళ్ళరు. ఏ ఒక్కరు కూడా ఇంచు దాటి బయటికి వెళ్ళరు. పోన్లే చెల్లె, మీ ఆయన వెళ్ళిపోతానన్నాడా, వెళ్ళిపోని, ఎక్కడో చోటు ఉంటే మంచిగా బతకని. మంచిగా బతుకుతావా? నువ్వు సత్యావన్న సంగతి తెలియట్లేదు నీకు. అందుకని నన్ను మారు మనసు లేదని. మారు మనసు ఉన్నవాడు అలా చేయడు. ప్రవక్త అన్నాడు తెలుసా? ప్రవక్త ఏం చెప్పారు తెలుసా? నీకు నిజంగా సేవకు పిలుపు ఉంటే మొదట నీ కాపరి గుర్తిస్తాడు. ఒకవేళ కాపరి గుర్తించి ఆ విషయాన్ని కనుక చెప్పకపోతే సంఘము దాన్ని గుర్తిస్తుంది అన్నాడు. నిజమేనా? ఒక వ్యక్తి సంఘములో చెల్లాలి అంటే కాపరి ద్వారా వెళ్ళాలి. అడ్డుదారుల్లో, దొడ్డుదారుల్లో, వంకర మార్గములో వెళ్ళేది పిల్లారు. అది పిలుపు, అభిషేకం అనడు కానే కాదు పిల్లారు అది. అందుకే సింపుల్గా అతనికి మారు మనసు లేదు. మారు మనసు ఎన్నడు అలా చేయము. మారు మనసుడు అలా ఎన్నడు చేయరు పిల్లారా. దానికి ఎంతో సిద్ధపాటు కావాలి, ఎంతో దిద్దుబాటు కావాలా. ఏమీ లేకుండా ప్రవక్త అన్నాడు మొదటి దేవుని దగ్గర నుంచి నీకు కన్ఫర్మేషన్ కావాలట. రెండవది అక్ష నిక్షేపణ. సంఘం దాన్ని గుర్తించాలి. సేవకం ద్వారా నువ్వు పంపబడాలి. ఎందుకంటే అందులో నీకు క్షేమం ఉన్నది, అందులో నీకు ఆశీర్వాదం ఉన్నది. అందుకని ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఏమన్నాడు, మెలకుగా ఉండుడి. మెలకు ఉండి విశ్వాసం నిలకడగా ఉండాలి. నిజమే, ఒకవేళ అలాంటి తలంపు చేయి, తొందరపడకు, నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టి ప్రార్థన చేయి. ఏమన్నాడు ప్రవక్త? మొదట నీ కాపరికి చూపించాలి.
అంటే నమ్మకత్వాన్ని చూసి దేవుడు నిన్ను పిలుస్తాడు కానీ, నువ్వున్న నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు ఏదైనా అప్పగిస్తాడు కానీ, అందుకని ఇంటికాడ కూర్చొని ఆడు తప్పు ఆడు రైట్ కాదు, పిల్లడు బోధిస్తే నేను వినాలా? నువ్వు వినాలా? యేసుప్రభు కంటే గొప్పవాళ్ళు పెద్దోళ్ళు లేరా? శాస్త్రులు, పరిచయాలు, సర్దుకాయలు యేసుప్రభు కంటే పెద్దవాళ్ళు కాదా వాళ్ళు? వినలేదా? ఇంటికాడ కూర్చొని పిల్లడు బోధిస్తే, మరి ఎవడు బోధిస్తే ఉంటావు నువ్వు? ఎవడు బోధిస్తే ఉంటావు? పిల్లలు చూడండి, విశ్వాసం అందు నిలకడగా ఉంటాం అంటే, మెలకుగా ఉంటాం, నిలకడగా ఉంటాం అంటే తర్వాత ఏమన్నా తెలుసు అందులో? చూడండి, అందులో ఏమన్నది అక్కడ? ఎలా ఉండాలంట? పౌరుషం. నేను మరలా చెప్తున్నాను ప్రియారా, ఒక మాట నా వైపు చూడండి. మీ ఇంటి మీదకి వచ్చి మీ అన్ననమ్మ తమ్ముడు ఎవరైనా తిట్టాడు అనుకోండి, నువ్వు అలా మౌనంగానే ఉంటావు. అబ్బా బలి తిడుతున్నాళ్ళ మేననే అని చూస్తూ ఉంటావు. నువ్వు నిజంగా నీళ్ళు అదే రక్తం ఉంటే తప్పుకొని ముందు ఈ నేసేయాలంటావు, అవునా కాదా? అటు ఇటు తేలిపోవాలంటావు. ఎందుకు? నా అన్న అన్నాడు, లేకపోతే నా తమ్ముడు అన్నాడు అంటే ఆటోమేటిక్గా పౌరుషం వచ్చేస్తుంది. పౌరుషం లేనోడంటే చచ్చినోడితో సమానం, అవునా కాదా? పౌరుషం లేదు అంటే చచ్చినోడితో సమానం. లేదా రెండో కార్యం ఏంటంటే అతని నష్టాన్ని కోరుకునేవాడు, అతని యొక్క పతనాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మెలకుగా ఉండండి, విశ్వాసములో నిలకడగా ఉండండి, పౌరుషవంతులై ఉండండి. అంటే దేని యందు మనం నమ్మకం ఉంచాం, ఏ వాక్యము కొరకైతే ఈ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేని కొరకైతే మనం జీవిస్తున్నామో దానిలో విశ్వాసములో నిలకడగా ఉండండి. రెండోది పౌరుషవంతులై ఉండండి. పౌరుషవంతులై ఉండాలి. ఎస్, నేను చేసే భక్తి అక్షర నిజం, ఇది సత్యవాక్యం, ఇది నిజమైన బయలుపాటు, ఇది దీని మించి వేరొక బయలుపాటు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, నేను ముగిస్తాను ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొని వేలైనదని తెలుసుకొని ఏం చేయాలంట? ఏమన్నా ఉంది అక్కడ? అది అలాగూ చేయుడి. కాబట్టి ఇప్పుడు గమనించండి, నీ కుటుంబం మీదకి శత్రువు దాడి చేయబోతా ఉన్నాడు, నీ పిల్లల మీదకి శత్రువు దాడి చేయబోతా ఉన్నాడు. ఇదిగో పిల్లారా, నీకు ఇవ్వబడిన సంపద మీద, దేవునికి ఇచ్చిన ఆ గొప్ప పిల్లారా, ప్రతి దాని మీద అపవాదం వచ్చి పాడు చేయబోతున్నాడంటే హ్యాపీగా ఉంటామా? రాని చూద్దాం, ఎలా వస్తాడో చూద్దాం అంటామా? మెలకుగా ఉంటాం. మామూలు కూడా కత్తే ఏదో ఎక్కడుందా కత్తి ఎలాగి వాడు వస్తే ఏ సోదలు పాడేయాలా? అంతకు మించి వేరే మార్గం అండి. కత్తి అంటే వాక్యం బాబు, కత్తి అంటే వాక్యం. నా భాష అలా ఉంటుంది, ఎందుకంటే మన లైఫ్ అలా ఉంటుంది, అలాంటిది కాబట్టి పిల్లారా, ఎంచగా మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని అంటే మత్తు విడిచిపెట్టేయండి, సోమర్థనాన్ని పక్కన పెట్టండి. చాలామంది మొదటగా మన విశ్వాస గృహాల్లో 9 గంటలు లేచేవాళ్ళు, 10 గంటలు లేచేవాళ్ళు. నాకు చాలా పరమ అసహ్యం నాకు అది. వాక్యములో ఉన్న ఏ వ్యక్తి కూడా 5 గంటల తర్వాత నువ్వు మంచం మీద ఉండకూడదు అసలు. దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? దావీదు 7 మార్లు అంటే జాముకు ఒక్కొక్కసారి ప్రార్థన చేసేవారు. ఈ ఎంటైర్ మెసేజ్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, జాముకు ఒకసారి ప్రార్థన చేసే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లారా. ఆయన నాకు మంచి స్నేహితుడు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ ఈ మెసేజ్లో ఉన్నవారు ఎవరికీ ఆయన అంటే ఇష్టం ఉండదు. జాముకు ఒక మార్లు వేసి ప్రార్థన చేస్తాడు ఆయన. మనం సిగ్గు తెచ్చుకోవాలి పిల్లారా. అందుకని అన్నాడు, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకొనండి. ఎందుకంటే పిల్లారా, మనమున్న విశ్వాసము కంటే ఇప్పుడు మరి అది ఎలా ఉండాలి? ఇంకా పగడబందీగా ఉండాలా? నిజమేనా? అందుకనే పిల్లారా, పౌలు గారు చెప్తున్న మాట, ఆ దినము సమీపించుకొలది, మనం ఇంకా దగ్గరైపోవాలంట. చెల్లె వద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు, అక్క అటు వెళ్ళొద్దు మనం, ఎందుకంటే ఈరోజు ప్రార్థన ఉంది. ప్రార్థన లేకపోతే పర్లేదు, మన దేవుడి సన్నిధిలో ఉందాం, మనం వెళ్ళొద్దు అక్కడికి. అలా చెప్తున్నాను ప్రియులారా. ఇందులో ప్రవక్త ఈ వర్తమాన ప్రవక్త చెప్పిన సందర్భం ఒకటి ఉంది. నేను ఇలా ఎక్కడికి వచ్చినా కానీ ఏ బంధువు ఇంటికి వెళ్ళను, ఏ స్నేహితుడింటికి వెళ్ళను, విశ్వాసుల గృహాలకే వెళ్తాను నేను ప్రియులారా. విజయవాడ అంటే కేర్ ఆఫ్ బాబుదీప్ అంటారు అంతే. బెన్ని బ్రదర్ అక్కడికి వెళ్తాడు, కేర్ ఆఫ్ బాబుదీప్. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా వెళ్తే సురేష్ పాస్టర్ కదా, ఇంకెక్కడికి వెళ్ళను నేను. అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ప్రవక్త చెప్పాడు, ఉన్నాయి కోర్స్ చదవకలేదు. అంటే నిజమైన విశ్వాసంలో ఉన్న వ్యక్తి విశ్వాస గృహాల దగ్గరికి వెళ్తాడంట. ఎందుకు? మన క్షేమము,
మన భద్రత, మన విశ్వాసం అక్కడే కాపాడబడతారు. లోక సంబంధమైన మనుషుల మధ్యకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటాయి పిల్లారా? నువ్వు వద్దంటే ముందు టీవీ పెడతాడు. అక్కడ ఏమవుతుంది? టీవీలో రాముడు దేవుడు అంటాడు, అందులాడు. నీకు ఎలా ఉంటుంది మనసు? నిజమే కావచ్చు అనుకుంటాం, నిలకడగా లేకపోతే నిజమే అనుకుంటాం మనం, లేకపోతే రకరకాల పాటలు వస్తూ ఉంటాయి అందులో. కాబట్టి పిల్లారా వెళ్ళకూడదు. చాలామంది తెలివిగా ప్రదర్శిస్తూ ఉంటారు పిల్లారా, చాలా తెలివితేటలుగా మాట్లాడుతారు. అవన్నీ లెక్కలోనికి రావు. టీవీలు పెట్టుకుంటున్నారండి, స్లైడ్స్ పెట్టుకుంటున్నారండి, లేకపోతే ఏంటయ్యి స్క్రీన్లు పెట్టుకుంటున్నారు, అవి కూడా టీవీలో ఉంటాయి. అప్పుడప్పుడు ఫోటోలు చూసుకోవడానికి పెట్టుకుంటున్నారండి, అప్పుడప్పుడు వర్తమానాలు పెట్టుకుంటున్నారండి. అవన్నీ చెప్పొద్దు. దేవుని వాక్యం అలా అన్నాడు చెప్పట్లేదు. చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు, బయట అయితే కనబడుతుంది, తిడతారేమో, మళ్ళీ ఈ ఇంట్లో టీవీ ఉందంటారేమో. మనకు అది కనబడగానే టీవీ గుర్తొస్తుంది, ఇంకేం గుర్తురాదు. అవునా? పెద్దది 55 ఇంచుల ఆఫర్ అంట, 20,000కి 30,000కి. అపవాదిగాడు ఇంకా చీప్గా వచ్చేస్తాడు. కానీ ప్రియులారా, వధువెనడు లోబడదు. ఏమన్నా తెస్తారు? రాజకీయ అలంకారం ఇష్టమో చెప్పు, అదే నేను చేస్తాను, అదే నువ్వు నాకి. అందుకని దేవుడు మనకి వర్తమానం ఇచ్చాడు. ప్రియులారా, ఎంత చక్కగా చెప్పాడు పాట. నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం ప్రియులారా ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయన నచ్చిన రీతిలో, ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి ప్రియులారా. ఎస్, అందుకన్నాడు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలా ఉంది? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఎవరితో మాట్లాడొచ్చావు? ఎవరితో స్నేహం చేయొచ్చావు? ఇంతవరకు ఎక్కడ కూర్చొని వచ్చావు? ఎక్కడ ఏ ఛాయ్ దుకాణాల్లో కూర్చున్నావు? నువ్వు ఏ సిగరెట్ల కంపెనీ దగ్గర కూర్చున్నావు? ఏ బార్ షాప్ దగ్గర కూర్చున్నావు? ఒకసారి చూసుకో సోదరుడా, సోదరి. ఎందుకంటే ఇవన్నీ మనకు ఒక నియమం. ఓ సహోదరుడు బొంబాయి నుంచి, ఇప్పుడు కాదు, నేనే విశ్వాసంలో కొత్త, తెలుసు నాకు బాగా రోషం ఎక్కువని. అన్నా మరి ఇదిగో నేను బారులో పనిచేస్తున్నాను, చేయొచ్చా చేయకూడదా అన్నాడు. ప్రవక్త గారు పొగాకు తోటలో పనిచేస్తున్న ఒక సహోదరి గురించి చెప్తాడు ప్రవక్త. అంటే వర్తమానాలు చదివితే అన్నీ అందులో ఉన్నాయి. మనం వెతకవలసిన చదివితే చాలు. ఇంకొక విషయంలో సిస్టర్ అంటది, సోదరుడా బ్రహ్మం, మరి నేను ఇలాగా బ్యూటీ పార్లర్లో చేస్తున్నాను, చేయొచ్చా వద్దా అని అడుగుతుంది. సహోదరి, నాకు ఎలాంటి వాక్యాధికారం లేదు, కానీ అంటే నాకు వాక్య ఆధారం లేదు, కానీ ఒక విషయం చెప్తున్నాను. ఒక వెంట్రుకను తెల్లగాని నల్లగాని నువ్వు మార్చలేవు. ఒక వెంట్రుకను తెల్లగానైనను నల్లగానైనా నువ్వు మార్చాడు. దాని అర్థం రంగు వేద్దని చెప్పాడు. ఈనాడు అంటే మెసేజ్లో రంగులు ఎక్కువైపోయినాయి. అంటే నీ వయసు కరిగిపోతుందా తరిగిపోతుందా? అయ్య బాబోయ్, నువ్వు చాలా బాగుంటావు రంగు వేసుకుంటే. నాకు చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు అప్పవాది, రంగు వేసుకుంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటావు. నేను అన్నాను, అది కిరీటం, ఇది కిరీటం ప్రియులారు, ఇది పడిపోవాలి, కానీ ప్రాణం ఉన్నంత వరకు జరగదా పని. నీకు అర్థమవుతుందా మాట? ఈనాడు చాలామంది వయసు ఎవరి కోసం దాచుకుంటున్నారు దాన్ని? ఎవరి కోసం దాస్తున్నాం ప్రియులారు దాన్ని? మనం మెలకుగా ఉండమంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ప్రవక్త అన్నాడు, ఆ సహోదరి నాకు ఎలాంటి వాక్యాధికారం లేదు, వాక్య ఆధారం ఒక విషయం చెప్తున్నాను. ఒక వెంట్రుకను తెల్లగానేను నల్లగానేను నువ్వు మార్చలేవు. కాబట్టి అందులో చేయాలో వద్దు నువ్వే డిసైడ్ చేసుకో. దాన్ని కత్తిరించకూడదని ఉంది. ఆమేన్. నువ్వు కత్తిరిస్తున్నావు కదా, కత్తిరించకూడదని అన్నది. అంటే నీకు తెలుసు అది చేయాలో చేయకూడదు, నీ మనస్సాక్షికి వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. నిజమేనా? అంటే ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు విషయాన్ని. అలాంటివి చాలా ఉన్నాయి. ప్రతీది మనం వర్తమానానికి ముడేసి అక్కడ అలా ఇక్కడలాగా అసలు చేయటం మానేస్తారు, అసలు చెప్పవలసి చెప్పడం మానేస్తారు, ఉండవలసిన రీతిగా ఉండరు ప్రియులారా. నిజమే. ఈనాడు చూడండి, నేను ముగిస్తున్నాను ప్రియులారా, చాలా వాక్య సందర్భాలు ఉన్నాయి. అందుకని ప్రవక్త అంటున్నాడు, దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చుట. అంటే దేవుని సన్నిధికి ఎందుకు మనం పరిగెత్తుకు రావాలి? ఎత్తబాటు ఒకటి ఉన్నదన్న విషయాన్ని వధువు స్థానంలో ఏ ఒక్కరు మర్చిపోకూడదు ప్రియులారా. చూడండి, దేవుడు మనకి ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చాడంటే అబ్రహాం యొక్క రాజు సంతానంగా మనల్ని మార్చాడు. నేను చాలామందికి చెప్తాను, అబ్రహాం యొక్క రాజు సంతానం అంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి క్రీస్తు తన రక్తము కార్చి, తన రక్తములోనించి, ఆమేన్, తన యొక్క ఆ జగత్ పునాది వేయబడక మునుపు తాను ఏదైతే సంకల్పించని ఉద్దేశించాడో ఆ కార్యాన్ని తెలియచేయడానికి క్రీస్తు రక్తము ద్వారా మనం అబ్రహాముకు సంతానం తీసుకురాబడ్డాం ప్రియులారా. అందుకని ప్రవక్త అన్నాడు, మనము
అబ్రహాం యొక్క రాజ సంతానం అన్నాడు. వాళ్ళు అబ్రహాము సంతానము, మనం ప్రియులారా అబ్రహాం యొక్క రాజ సంతానం అన్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క రాజ సంతానం ఎలా ఉండాలి? పేదవాళ్ళైనా, మధ్యతరగతి అయినా, ధనవంతులైన పిల్లలు ఎలా ఉండాలి? మనం రోషము కలిగి ఉండాలా, పౌరుషవంతులుగా ఉండాలా. వాక్యము కొరకు దేని అందైతే మనం విశ్వాసం ఉంచాము, ఏ దేవుని కొరకైతే మనం జీవిస్తున్నాము, ఏ వర్తమానం కొరకైతే నమ్మకంగా లోకము నుంచి సమస్తము నుంచి వేరు చేయబడ్డాము. చాలా మా వాళ్ళు అంటారు, ఏరా వెనుగా వచ్చావు, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఖాళీ లేదు. మా ఇంటికాడ ఉండవా? ఖాళీ లేదు. ఒక పూట భోంచేవా? వీలు కాదు. అంటే అక్కడ కథం అంతే. అంతేగాని వస్తానులే చిన్ని, వస్తానులే పిన్ని, అలాగే పిన్ని ఈ అన్నం అనుకో అప్పది నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళగానే పేరెంట్ వంట కడతారు. ఇదిగో మరి తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు, నువ్వే దగ్గరుండి చూడాలా. ఇక ఆగిపోద్ది. అబ్బా నేను పెద్ద రకం, పెద్దనేమో, నేను చేయాలని చెప్తున్నారేమో. అవునా? మైండ్ మెల్లగా డైవర్ట్ అవుతూ ఉంటారు. అలా ఎన్నడూ చేయకూడదు పిల్లారా. ఈనాడు మన మధ్య జరుగుతున్న అతి ఘోరమైన తప్పితాలు ఇవే. అతి ఘోరమైన తప్పితాలు ఇవే. వివాహం అనగానే అమ్మ పసుపేద్దాం రండి, పాస్టర్ గారు వెళ్ళొచ్చా? మళ్ళీ పాస్టర్ గారు ఇక్కడ ముద్దాయిని, పాస్టర్ గారు ఇక్కడ దోషకెళ్ళి పెడతారు. పాస్టర్ గారు వెళ్ళొచ్చా? వెళ్ళొద్దంటే ఏమంటుంది ఈమె. కొంతమంది వెళ్ళొద్దని వెళ్ళిపోతారు. ముందే బ్యాగ్ సదిరేసుకుని వచ్చి అడుగుతారు పాస్టర్ గారిని. బ్యాగ్ సదిరేస్తారు, వెళ్ళిపోవడానికి రెడీగా ఫోన్ చేస్తారు. పాస్టర్ గారు వెళ్ళొచ్చా అంటారా? వెళ్ళొచ్చా అంటారు అంటే వాళ్ళే డిసైడ్ అయి ఉన్నాను, వెళ్ళిపోతారంతే. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అలాగే మౌనం కూర్చుంటారా? వీళ్ళు పసుపాట ఆడుతూ ఉంటే నువ్వు అలాగే ఉంటావా? ఏం కాదు చెల్లె, ఇంత పసుపే కదా, అలా కొట్టు. అవునా? ఆలోచించి అందుకే అన్నాడు మెలకుగా ఉండండి. అక్కడికి వెళ్తే మనం చేయవలసి వస్తుంది. ఎవరొకరు బలవంతం చేస్తారు, ఎవరొకరు నేనేం చేస్తారంటే పిల్లారా వాళ్ళకి తప్పు చేస్తున్నట్టు అనిపించదు. వాళ్ళకి ఏదో రకంగా పిల్లారా చూడండి, అపవాది వాళ్ళలో నేను మాయ చేసి మోసం చేసి ఆ దినము, ఏ దినమైతే ఎత్తబాటు జరగబోతుందో ఆ దినము చూడకుండా నేనేం చేస్తా అంటే ఒక భ్రమలోకి నెట్టేస్తుంది. ప్రియులారా ఆలోచించండి ప్రియులారా. పౌలు గారు ఎన్నో సందర్భాలు, దేవుని వాక్యంలో ప్రవక్త గారు కూడా ఎన్నో చక్కని సందర్భాలు చెప్పారు, చాలా విలువైన సందర్భాలు చెప్పారు ప్రియులారా. అంటే కొందరు కూడుకోవడానికి ఇష్టపడట్లేదు, సహవాసం అంటే ఇష్టపడట్లేదు, వాక్యం అంటే ఇష్టపడట్లేదు, వర్తమానం అంటే ఇష్టపడట్లేదు. ఏమి ఇష్టపడుతున్నారు? పై విషయాలు తెలుసుకోవాలా, పైన భక్తి చేయాలా, ఎవరికి టచ్ మీ నాట్, ఎవరికి దగ్గరగా ఉండకూడదు. ఏ సహవాసం కరెక్ట్ కాదు, ఏ పాస్టర్ కూడా మంచోడు కాదు, ఏ పాస్టర్ కూడా సరైనోడు కాదు. ఇవే తలంపులు, ఇవే ఆలోచనలతో జీవిస్తున్నప్పుడు వధువు అన్నడు ఆ విధంగా ఉండదు. వధువు అన్నడు ఆ విధంగా ఉండదు ప్రియులారా. సోదరుడా సోదరి ఆలోచన చేయండి. ఎందుకంటే కొందరు మానుకొనుచున్నట్లుగా మనమెనడు మానకూడదు. ప్రవక్త అన్నాడు నిజమైన విశ్వాసి, ఒక నిజమైన సహోదరుడు ఎన్నడూ అతడు సంఘాన్ని నుంచి బయటికి వెళ్ళడంట. ఎన్నడూ కూడా సంఘానికి, వర్తమానికి, వాక్యానికి మచ్చ రాకుండా చూసుకుంటాడంట. ప్రవక్త అదే చెప్పాడు, మచ్చ రాకుండా నీ జీవితంలో నువ్వు నమ్ముతున్న వర్తమానానికి, మనం ప్రేమిస్తున్న వాక్యానికి, మనం వెళ్తున్న సంఘానికి మచ్చ రాకుండా మనం మెలకుగా ఉండి, విశ్వాసంలో నిలకడగా ఉండి, పౌరుషవంతులై, బలవంతులై ప్రియులారా మనం చేయ ప్రతి కార్యము కూడా ప్రేమతో చేయాలి. ప్రియులారా ప్రేమతో చేయాలి. అందుకొరకు మనము సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి, ఇచ్చే మనస్సు ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే ఒక ఐక్యతను మనం పొందుకోగలము. అంటే ఆత్మ కలిగించే ఐక్యత అంటే మనం అందరం ఒకే వాక్యంలో ఉన్నప్పుడు, ఒక చోటకు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన ప్రార్థన ద్వారా దిగాలి అక్కడికి. అలాంటి అనుభవం కావాలని ఆశపడుతున్నారా? దేవుని ఆత్మ దిగి రావాలని కోరుకుంటున్నారా ప్రియులారా? దేవుని శక్తి ప్రియులారా సంఘం మీద దిగి రావాలని కోరుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అన్నాడు ఒక మాట, నా యందు విశ్వాసము నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే ఈనాడు కార్యాలు లేవా? అద్భుతాలు లేవా? స్వస్థతలు లేవా? సూచక్రియలు లేవా? ఆమేన్. ఉన్నాయని నమ్ముతున్నారా? చాలా నీరస ఆమేన్ అంటే సగమే నమ్ముతున్నారు. కానీ ప్రియులారా ప్రభు అన్నాడు నా యందు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. అవునా? అవన్నీ మన ప్రవక్తలో నెరవేరినాయి. ప్రవక్త వధువుకి ఇచ్చాడు ఆ స్థానాన్ని. ఇప్పుడు వధువు ఏం చేయాలి? అంతకంటే గొప్ప కార్యాలు చేయాలి. అంతకంటే గొప్ప కార్యాలు చేయాలంటే సంఘం అంతా ఒక్కటిగా ఉండాలి ప్రియులారా. శత్రువు ఎక్కడైనా దూరుతుంటే వెయ్యాలంటే ఎత్తి అసలు మళ్ళీ వాడు లోపల రాకుండా తల ఎగిరి అవతల వాడాల. అప్పుడప్పుడు నేను కూడా అంటే తల బంతిలాగా తల తెగి మేడం అంటాను. నేను చాలా కోపం వచ్చేస్తుంది నాకు.
అనకూడదు కానీ చెప్తున్నాను, అంత కోపం అన్నమాట. ఎందుకంటే క్రమం తప్పిస్తున్నప్పుడు అపవాదిని చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఒక ప్రోగ్రాం, ఒక మన సహవాసుల కార్యక్రమం జరుగుతూ ఉంటే అపవాది వాడు ఏం చేస్తుంటాడంటే దారి మళ్ళిస్తూ ఉంటాడు. అది గుర్తించగానే నాకు కోపం వచ్చేస్తుంది, రాకూడదు. అందుకన్నాడు కోపపడు కానీ పాపం చేయదు. వెంటనే నిజంగా సహోదరుడు అయితే వెంటనే క్షమాపణ అడిగేస్తాను, సహోదరి వెంటనే క్షమాపణ అడిగేస్తాను. అంటే పరిస్థితి అలా ఉంటుంది, పరిస్థితి అలా వచ్చేస్తుంది మీరు. కానీ మనసులో తెచ్చుకోకూడదు. సంఘం ఒక్కటిగా ఏక మనసు ఏక ఆత్మను కలిగి ఎప్పుడైతే ఆత్మ కలిగించి ఐక్యతలకు వచ్చేస్తుందో దేవుని దివ్య శక్తిని దింపుతాం పిల్లలు. ప్రభు అన్న లేఖను నెరవేరుతుంది. ఏమన్నాడు ఆయన? అందుకే అన్నాడు దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావాలంట. దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావాలంట. దేవుడు పరిగెత్తుకుని రావాలంట పిల్లారా. లేట్ కమ్మర్స్కి ఛాన్స్ ఉండదు. స్త్రీలు గారి పురుషులు లేట్ కమ్మర్స్కి ఇక అటెండెన్స్ చేయబడదు. లేట్ కమ్మర్స్కి నో ఛాన్స్. ప్రోక్త అన్నాడు అరగంట ముందు రావాలి నువ్వు అన్నాడు. ఈరోజు ఇక్కడ కీబోర్డ్ లేకపోతే నాకు కూడా పల్స్ పని చేయలేదు, కీబోర్డ్ లేదు ఇక్కడ. ఇదేంటి బాబు అక్కడే పాడుతున్నాడు, పాడగలుగుతాడు, పాడాడు. మరి వేరే వాళ్ళు అయితే అది లేకపోతే పాడలేరు పిల్లారా. అంటే చూడండి, సంఘానికి అన్నీ అవసరమే. వింటున్నారా? సంఘానికి పాటలు పాడేవాళ్ళు కావాలి, వాయిద్యాలు వాయించే వాళ్ళు కావాలి, సువార్తను తమ భుజాల మీద మోసుకెళ్ళే వాళ్ళు కావాలి, సేవను ప్రోత్సహించే మంచి మంచి కుటుంబాలు కావాలి పిల్లారా. మీరు అపోస్తుల పరిచర్య చూసినప్పుడు ఎంతోమంది స్త్రీలు తన ధనాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాదు కానీ పరిచర్య చేస్తారు పిల్లలు. వాళ్ళు యేసు వెంబడి వెళ్ళి గొప్ప పరిచర్య చేస్తారు. వాళ్ళు పరిశుద్ధుల యొక్క బట్టలు పిండేవారు, వాళ్ళకు వంటలు చేసేవారు. అంటే మరి వాళ్ళ కుటుంబాలు లేవా? భర్తలు పిల్లలు లేరు వాళ్ళకి? అందరూ ఉన్నారు. కానీ నేను మా ఆయన ఊరుకోడు. ఎక్కడికంట ఈవిడ వెళ్దంటే అలా ఆయన ఊరుకోడంట. మరి మిగతా వాళ్ళకి ఆయన లేరా? అలాగాగిపోతే అయ్యో మా ఆవిడ ఊరుకోదు, నేను రాను. అరే మీ ఆవిడ ఊరుకునేది ఏంట్రా బాబు? నీ కొరకు రక్తం కార్చింది ఆయన ఊరుకోవాలా? అవునా? ఎన్ని కార్యాలు పిల్లలు ఇవన్నీ కూడా, ఎన్ని కార్యాలు ఇవి. దేవుని శక్తి దిగి రావాలంటే కూడుకోవటం మానకూడదు పిల్లలారా. కాబట్టి ఇక్కడ చూడండి, లోక సంగతులను పక్కన పెడదాం, మనుషులు ఏమనుకుంటారో పక్కన పెడదాం. కానీ దేవుడు నన్ను గూర్చి నిన్ను గూర్చి ఏమనుకున్నాడో ఒకసారి ఆలోచిద్దాం పిల్లారా. నిజమే. కాబట్టి నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో ఆసక్తితో, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడాలి, ఈ రాత్రి నన్ను దర్శించాలి, నీ మాట కొరకు, నీ జీవము కొరకు నిశ్చయముగా ప్రభువా నేను వెతుకుతున్నాను నాయన. నిజమే పిల్లారా. కాబట్టి సంఘములో ఉన్న ఏ ఒక్క అనాలోచితంగా వండుకోండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నిజంగా మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆనందిస్తావంటే, ఆది అపోస్తులు ఏ విధంగా ఆనందించారో అంతకంటే గొప్పగా ప్రభు అన్నాడు, మీరు వారికంటే ఉన్నతమైన కార్యాలు చేస్తారని చెప్పాడు పిల్లలు. అది మన ప్రోక్త చేశాడు. మన ప్రోక్త చేశాడంటే వర్తమానం నమ్ముచున్న వధువు కూడా చేయాలి పిల్లారా. చాలామందికి ప్రార్థన అంటే చాలామందికి విశ్వాసం. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే బాగుంటుంది, నేనంటే పర్లేదమ్మా. అంటే ప్రార్థనలో దేవుని శక్తి ఉన్నదన్న విషయం మర్చిపోకూడదు పిల్లారా. ప్రార్థనలో దేవుని శక్తి ఉన్నదని. కాబట్టి ప్రియ దేవుని సంఘమ ఆలోచన చేయండి. నాలాంటి వారు ఎంతోమంది వస్తారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్పలేకపోతారు, చెప్తారు. అయినను దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎల్లప్పుడూ దేవుని ప్రేమించేవారైతే, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారైతే మీ కాపరిని కూడా ప్రేమించండి. ప్రవక్తి వర్తమానం అది కూడా చెప్తాడు. మా మంచి సంఘ కాపరి ప్రవక్త చెప్తాడు. నేను చదవలేదయ్యా, నేను మా మంచి సంఘ కాపరి మీరు చెప్పగలగాలి. మా మంచి సంఘ కాపరి, ఆమేన్, మా మంచి సంఘ కాపరి. ఎందుకంటే ప్రియులారా, అది ఎప్పుడైతే మన హృదయంలోంచి వస్తుందో, మన హృదయం అంతటితో వస్తుందో ప్రియులారా, నువ్వు నిజంగా ధన్యుడు ధన్యురాలవు. అప్పుడే ప్రియులారా దేవుడు మనల్ని గౌరవిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కొరత లేని ఆమేన్ గొప్ప జీవితాన్ని మనకిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆయన రాక చాలా దగ్గరగా సమీపంగా ఉంది. కూడుకోవటం మానొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. కిలేశ్పురం వెళ్దాం, లేకపోతే ఇంకోటి వెళ్దాం. చూడండి, నేను వస్తా నా మనసులో అనుకున్నాను నేను, ఏంటది, అదేదో ఊరుంది, ఊరు దాములూరు. ఎందుకంటే రోడ్డు మీద వస్తున్నాడు, కనబడతా ఉంటుంది దాములూరు. అప్పుడు జార్జ్ మిల్లర్ గారు ఉన్నప్పుడు అబ్బా అక్కడ మీటింగ్లు పెట్టారంట, అద్భుతాలు జరిగాయంట అనుకుంటూ వస్తుంటే రాత్రి చెప్తున్నారు, ఐజాక్ గారు వస్తే మీటింగ్ అక్కడ పెడదామన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే
ఆ వధువు వృక్షం తిరిగి మరలా ఏం చేయబడుతుంది? చిగురిస్తా ఉంది ప్రియులారా. ఆ సంఘం ఎదుగుతా ఉన్నప్పుడు మనమందరం ఎలా ఉండాలా? అందులో పిల్లారా హ్యాపీగా, సంతోషంగా, నిలకలేని వారు నిలకడ కలిగి ఉండాలి, పౌరుషం కలిగి, రాష్ట్రంగా, బలంగా ఉండాలి ప్రియులారా. ఆమేన్. అప్పుడు మాత్రమే మనము జై జీవితాన్ని చూడగలుగుతాం. అందుకే అన్నాను, సువార్తను తమ భుజాల మీద మోసుకెళ్ళే సువార్థికులు, సంఘ పరిచయం ప్రోత్సహించే నమ్మకమైన కుటుంబాలు, అకులా ప్రిస్కిల్లా వంటి ఆమేన్ నమ్మకమైన కుటుంబాలు కావాలి ప్రియ. అందుకొరకు ప్రార్థన చేయండి, అందుకొరకు ప్రార్థన చేయండి ప్రియులారా. కలతలు, కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. శత్రువు వచ్చి వాడు ఎన్నో రకాలుగా డప్పులు మోగించి నీ చెవి అంతా పాడు చేసి, నిన్ను విశ్వాసం నుంచి వేరు చేసి, దేవునికి దూరం చేసి, ఎత్తబాటుకు దగ్గర లేకుండా చేస్తాడు వాడు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని మీ దాసుని దగ్గరికి తీసుకురండి. నీ ప్రార్థన చాలదా? సంఘంతో కలిసి ప్రార్థించండి. నీకు వచ్చింది కష్టమా, లేకపోతే నీకు వచ్చింది నష్టమా, లేకపోతే నీకు వచ్చిన శోధన ఏ మార్గంలో వచ్చిందో ఒక్కసారి ప్రియులారా దాన్ని మీరు గుర్తించండి. అందుకన్నాడు, మీరు కాలమని ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకోండి. సోమరులుగా ఉండకూడదు, నిద్రమత్తులుగా ఉండకూడదు, మందామత్తులుగా ఉండకూడదు, భోజన విషయం ఆసక్తి కలిగిన వారు ఉండకూడదు. మెలకుగా ఉండాలి. శత్రువుని జయించాలి అంటే, అపవాది యొక్క మోసాన్ని మనం జయించాలంటే, వాడి ఆలోచనలు తెగనరకాలంటే, పాప సంబంధమైన గోడలు మనం పడగొట్టాలంటే ప్రియులారా మెలకుగా ఉండాలి. నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు కలిగిన విశ్వాసమును బట్టి ఎలా ఉండాలా? రోషము కలిగి ఉండాలా. ఆమేన్. దేవుడి మాటలు దీవించను గాక. తలలు వంచండి ప్రియులారా. చిన్న ప్రార్థన. తలలు వంచండి, ఆలోచన చేయని ప్రియులారా. నేనున్న స్థితిలో ప్రభువా నీకు నేను సమీపంగా ఉన్నానా లేదా? అయ్యో నా సంఘముతో నేను ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాను? అయ్యా నా సేవకునితో నేను ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాను? ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే మీరు బలవంతులు, మీరు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. లోకమును పాపమును జయించిన శక్తి దేవుడు మనలో ఉంచాడు ప్రియులారా. అపవాది యొక్క మోసాన్ని కనిపెట్టి, వాడి ఆలోచనలు, వాడి తలంపులు తెగనరికి యేసుక్రీస్తు యొక్క జీవాన్ని ప్రకటించే విజయ వీరులై ఉన్నారు ప్రియులారా. మీరందరూ కూడా ఒంటరిగా ఉంటే శక్తి చాలదు, ఒంటరిగా ఉంటే ఓడిపోతామేమో, ఒంటరిగా ఉంటే ప్రార్థించలేమేమో. అందుకే సంఘము కావాలి, చేతులు కలిపే సహోదరులు కావాలి, చేతులెత్తి ప్రార్థించే ప్రార్థనా వీరులు కావాలి. కృపచేత రక్షించబడిన మనము ప్రియులారా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకండి. ప్రభువా ఈ రాత్రి నన్ను దర్శించినందుకే నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఓ కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయిందని తెలుసుకో. నిజమే ప్రభువా, ఆ దినము సమీపించుకొన్నది, మీరు కూడుకోవటం మానొద్దని చెప్పా ప్రభువా. అయ్యో ఎన్నో మార్లు నాయన నీ సహవాసానికి దూరం అయిపోతాను. అయ్యో ఎన్నో మార్లు సంఘ పరిచయకు నేను దూరం అయిపోతాను. ఎన్నో మార్లు ప్రభువా నా సేవకునితో నేను సరైన సంబంధం లేకుండా పోతున్నాను ప్రభువా. ఒక్కసారి నన్ను నీ కనికరం నాపై ఉంచు, నీ జాలిని నాపై ఉంచు. ఒక్కసారి నీ ఆత్మధరణ నాతో మాట్లాడి ప్రభువా నన్ను బలపరిచేందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నిజమే ప్రియులారా, అట్టివారు అలాంటి వారు ఎవరైనా మనలో ఉన్నట్లయితే ఈ రాత్రి సమస్తం విడిచిపెడదాం. ఎందుకంటే దేవుడు తన ఆత్మను సంఘంపై కుమ్మరించాడు, దేవుడు తన శక్తిని సంఘానికి ఇచ్చాడు. విశ్వాసమైన ఆరింద్రియము ద్వారా సోదరా సోదరి, విశ్వాసం ఆరింద్రియము ద్వారా దాన్ని మనం వాడుకోవాలి. ప్రార్థన జయ జీవితాన్ని నిత్య మహిమకు తగినట్లుగా ఆయన సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం, తన వర్తమానము ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నిత్య మహిమకు తగినట్లుగా నీవు నేను జీవించటానికి దేవుడు మనకిచ్చిన కృపా వర్తమానము చాలు ప్రియులారా. వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, వర్తమానాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థనని విడిచిపెట్టొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, ఐక్యతను పాడు చేయొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. మెలకుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆలోచనకు నీవే కర్తవై ఉన్నావు ప్రభువా. మమ్మలను మార్చి మా శరీరాలను రూపాంతరపరిచి దేవాన్ని సన్నిధికి చేర్చే గొప్ప దేవుడు నీవై ఉన్నావు. నిరంతరము నీవే స్తోత్రార్హుడు అయి ఉన్నావు ప్రభువా. సంఘానికి ప్రభువా ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నదని మాతో మాట్లాడుచున్నావు. ఉన్న ప్రతి వారు మెలకుగా ఉండిన ఆయన శత్రువు యొక్క మోసాన్ని జయించి కపట ప్రేమ, కపట సహోదరుల నుంచి విడిపించి గొప్ప ఆత్మశక్తితో నింపబడి ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మనుంచము దేవా. కలవరాలను తొలగించండి, హృదయాలు స్థిరపరచండి దేవా. నీ ఆత్మ ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడేందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
అల్పుడైన దీనుడిని ఎన్నికలేని వాడని ప్రభువా, నాపై మీ అభిషేకము నుంచి దావీదుగో తండ్రి సంఘానికి నేను ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండినట్లు నాపై మీరు ఇచ్చిన అభిషేకముకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా మాటలో దోషం ఉండొచ్చు ప్రభువా, నా మాటలు ప్రభువా ఆయాస్కరంగా ఉండొచ్చు, అయినను మీరు క్షమించమని అడుగుతా ఉన్నాను. ప్రేమ కలిగి ప్రేమించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచే, ఒకరినొకరు హత్తుకొని ఒకరికొకరు కనిపెట్టి దేవాని సన్నిధిలో ప్రార్థించే మంచి ప్రార్థనా జీవితం ఈ సంఘానికి అవసరమగు ప్రార్థనా శక్తిని ప్రభువా బిడ్డలకు దయచేయండి, పట్టుదల దయచేయండి, నిరీక్షణ దయచేయండి, నిరంతరం నీ సన్నిధిలో మెలకుగొండి ప్రార్థించే గొప్ప విశ్వాసమును దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరి కూడి వచ్చిన వీళ్ళందరినీ దీవించి ముఖ్యంగా పరిచర్య చేస్తున్న మా ప్రియుల మీద ఆశ పాస్టర్ బాబుదీపుని బట్టి నీకు వందనాలు నాయన. సంఘములో, పరిచర్యలో, ప్రార్థనలో, వాక్యములో ఎంతో ఉన్నతమైన అనుభవాన్ని ఇచ్చావు. నీ కుమారుని ప్రభువా వాక్యముతో మీరు పోషిస్తున్నారు, ఆత్మతో పోషిస్తున్నారు. సంఘానికి అవసరమొక అనుభవాన్ని మీ దాసుల్లో బాబుదీపులో మీరు ఉంచారు నాయన. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అది నీ పిలుపు, నీ ఎన్నిక, అది నీ ఏర్పాటు ప్రభువా. అందుకు తగినట్లుగా తండ్రి నీ కుమారుడు నాయన నీ సరైన మార్గములు, వర్తమాన క్రమములు, వాక్య వెలుగులో ప్రభువా ఓ సంఘానికి చేస్తున్న పరిచర్య అది ఎంతో గొప్పది నాయన. తనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి, తల్లిని బట్టి, అన్నదమ్ములను బట్టి, కుటుంబాలు సమస్త సంఘాన్ని బట్టి, సంఘంలో ఉన్న ప్రతి పెద్దను, చిన్న ప్రతి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అల్పుడే నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ నీ కృతజ్ఞుడిగా ఉండను గాక. నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నీ బిడ్డలకు, నీ సేవకు, నీ యొక్క సేవకు తగినట్లుగా ప్రభువా నేను జీవించుదును గాక. సమస్తమును తండ్రి శ్రమలో మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు అని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఈ సమయాన్ని దైవజనులు బాబుదీప్ గారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా